ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాచేభిర్వాచినీవతి ధీనామవిత్రియవతు. ఓం వాగీశాద్యాస్వ మనసः సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాస్యస్తం నమామి గజాననం. యస్య నిశ్వసితం వేదాః యో వేదేభ్యోऽఖిలం జగత్ నిర్మమేతమహం వందే విద్యాతీర్థమహేశ్వరం. పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభేదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ఓం అథాత్మానగో శివాత్మానగో శ్రీరుద్రరూపిణిమేవం ధ్యాయేత్ శుద్ధస్ఫటికసంకాశం త్రినేత్రం పంచవక్త్రం దశభుజం సర్వాభరణభూషితం నీలగ్రీవం శశాంకచన్నం నాగయజ్ఞోపవీతినం నాగాభరణభూషితం వ్యాఘ్రచర్మాంబరధరం కమండల్వక్షసూత్రధరం అభయవరకరం శూలహస్తం జ్వలంతం కపిలజటాజూటినం శిఖాముజ్యోతధారిణం వృషస్కంధసమారూఢముమాదేహార్ధధారిణం అమృతేనాప్లుతం హృష్టం దివ్యభోగసమన్వితం దిగ్దేవతాసమాయుక్తం సురాసురనమస్కృతం నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షరమవ్యయం సర్వవ్యాపినమీశానం రుద్రం వై విశ్వరూపిణం. ఏవం ధ్యాత్వా ద్విజः సమ్యక్ తతో యజనమారభేత్. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం జ్యేష్ఠ్యం చ ఆధిపత్యం చ మే మన్యుశ్చ మే భామశ్చ మే మశ్చ మేంభశ్చ మే జయమా చ మే మహిమా చ మే వరిమా చ మే ప్రథిమా చ మే వర్ష్మా చ మే ద్రాఘుయా చ మే వృద్ధం చ మే వృద్ధిశ్చ మే సత్యం చ మే శ్రద్ధా చ మే జగచ్చ అని అక్కడికి ఒక పనస అయిందండి. 50 పదాలు అయ్యి ఇంకా మేధనంచని చెప్పుకోవాలి. ఈలోపుగా మన గ్రూపులోనే ఉండేటటువంటి సాయిలత గారని మన సోదరి ఆవిడ అంబహ అనే పదానికి ఇంకొక రిఫరెన్స్ కూడా జ్ఞాపకం చేశారు ఆవిడ. దాని గురించి కూడా మనం మనం మహానారాయణ ఉపనిషత్తు ఏదైతే చెప్పుకుంటూ ఉంటామో అత్యంత ప్రసిద్ధమైంది. అనేక మంత్రాలు ప్రధానమైనవి, మనకి అన్ని ప్రధానమే. అందులో మనకి ఫెమిలియారిటీ ఉండేటువంటి సంధ్యావందన మంత్రాలు, అభిషేక మంత్రాలు ఇవన్నీ కూడా ఎక్కడైతే వస్తాయో ఆ మహానారాయణ ఉపనిషత్తు ప్రారంభము ఈ అంబహ అనే పదంతో ప్రారంభమవుతుందండి. ఆవిడ అంబహ అనే పదాన్ని ఆవిడ ఆ జ్ఞాపకం మళ్ళీ తీసుకొచ్చారు. అంటే మొన్న అనుకున్నాను కానీ ఇప్పటికే ఎక్కువసేపు మనం అంబహ మీద చెప్పుకున్నాము అని అనిపించి ముందరకు వెళ్ళిపోయాం. కానీ ఒకసారి ఏమవుతుంది, ఇంకో 2 నిమిషాలు స్పెండ్ చేసినట్టు అవుతుంది. ఒక్కసారి దానికి కూడా భాష్యం చెప్పుకుందామని అది దాంతో ప్రారంభిస్తాం. అంటే మనం రెండో లైన్లో రెండో పదం చూడండి. మేమశ్చ మేంభశ్చమే ఇక్కడ ఉంది అంబహ అనే పదం. అదే మళ్ళీ ఈవేళ దానికి విద్యారణ్య భాష్యంలో అంటే సాయినాచార్యులు వారు ఇచ్చిన భాష్యం అది ఎలా వచ్చిందో చూద్దామండి. ఇది మనకి నారాయణ ఉపనిషత్తులు, మహానారాయణ ఉపనిషత్తులు ఇక్కడి నుంచి ప్రారంభమవుతుందండి. ఓం అంభస్య పారే భువనస్య మధ్యే నాగస్య పృష్ఠే మహతో మహీయాన్ శుక్రేణ జ్యోతిగుంషి సమనుప్రవిష్ట ప్రజాపతిశ్చరతి గర్భే అంతః అని మహానారాయణోపనిషత్తు యొక్క ప్రారంభ వాక్యం ఉంటుంది. ప్రారంభం. అందులో ఈ ప్రారంభ వాక్యంలో ప్రథమ పదం ఏంటంటే అంబః. అంభస్య పారే భువనస్య మధ్యే అంటూ అక్కడి నుంచి ఈ నీరు అనే పదానికి అక్కడ మనకి చక్కటి ఉదాహరణ దొరికిందండి. అయితే దీని భాష్యం ఎలా ఉందో చూడండి. అంభస్య అంటే అక్కడ నీరు అంటే సముద్రాలు అని అర్థంగా తీసుకోమని చెప్తున్నారు. అంటే సముద్రాలకి అవతల, అంటే పరమేశ్వరుణ్ణి ఆయన యొక్క మహత్తుని, గొప్పదనాన్ని వర్ణించేటటువంటి సందర్భంలో వాడినటువంటి పదం ఈ అంబః అనేటటువంటి పదం అండి.
అంభస్య అంటే బహువిధ సముద్ర మధ్యవర్తి జలస్య. మనకి సప్త సముద్రాలు అంటాం, లేదా చతుస్సాగరం అంటాం, 4 సముద్రాలు అంటాం. ఇలా ఎన్ని రకాల సముద్రాలు ఉన్నాయో ఆ సముద్రాల్లో ఉండేటటువంటి జలం అంతకి కూడా పారే, పరతీరే అంటే అవతల గట్టు యందు యో మహాన్ ప్రౌఢ లోకాలోక పర్వతాది తతోపి మహీయాన్ మహత్తర అయం పరమేశ్వర. ఈ పరమేశ్వరుడు ఎంతవాడయ్యా అంటే అనేక సముద్రాల్లో ఉండేటటువంటి జలానికి అవతల గట్టు. సముద్రానికి గట్టి అంటూ ఏమి ఉండదు మామూలుగా, ఏదో మధ్యలో అవతల పక్క ద్వీపాలు ఉంటాయి తప్ప మనకి. అలాగా ఉండేటటువంటి అలా ఎన్ని సముద్రాలు ఉన్నాయో అన్నిటికీ అవతల పారే అంటే పరతీరి అవతల గట్టు యందు. అక్కడ ఏముంటాయంటే మామూలుగా మనకి సంధ్యావందనలు చెప్తుంటారు. లోక పర్వతాత్ అని అంటుంటామండి. ఈ సముద్రాలకి అవతలట లోకాలోక పర్వతాలని కొన్ని పర్వతాలు ఉన్నాయటండి. లోక, అలోక పర్వతాలు. ఆ లోక పర్వతాలు చాలా పెద్దవి. అది మనకి పురాణ కథనం అంతా కూడా. ఇదంతా భాగవతంలో మనకొస్తాయండి. పరీక్షిత్తు సుఖమహర్షిని అడిగినప్పుడు, ఏవండీ భూలోకం యొక్క వర్ణన, భూగోళం యొక్క వర్ణన అంతా అడిగినప్పుడు ఆయన మొత్తం ఇదంతా అక్కడ స్పష్టంగా చెప్తారండి. లోకాలోక పర్వతాలు ఏవైతే ఉంటాయి అంటే సమస్త సముద్రాలకి అవతల గట్టు. ఆ అవతల గట్టు దాకా వెళ్ళడం అంటేనే చాలా క్లిష్టమైనటువంటిది. అక్కడ ఉండేటువంటి మహాన్ ప్రౌఢ లోకాలోక పర్వతాది, ఇంకా చాలా పెద్ద పర్వతాలన్నమాట. ఆ పర్వతాల పేరు లోకాలోక పర్వతాలు. దానికంటే కూడా ఇంకా అంటే సముద్రాల కంటే పెద్దది పర్వతం. పర్వతాల కంటే పర్వతాల కంటే కూడా చాలా గొప్పవాడయ్యా. తతోపి మహీయాన్ మహత్తరః, ఆ పర్వతాల కంటే కూడా ఇంకా చాలా గొప్పవాడైనటువంటి వాడు అయం పరమేశ్వరః, ఆ పరమేశ్వరుడంటూ అక్కడ అంభస్య పారే అనే మాటకి అర్థం సముద్రాలకి అవతల. దీనికే మనకి భాగవతంలో పోతన గారు రాసిన దాంట్లో పెంజీకటి కవల అనే పదం ఒకటొస్తుందండి ఒక పద్యంలో. అంటే పెను చీకటి చాలా, అది మళ్ళీ మామూలుగా మన పురుష సూక్తంలో వాక్యానికి అక్కడ అన్వయం కుదురుతుందనుకోండి. అంటే మొత్తం ఇంత వెలుగున్నా గానీ సూర్యకాంతి ధగధగాయమానంగా ప్రకాశం అంతని భూలోకాలన్నీ ఈ సమస్త గ్రహాలన్నిటిని కూడా ప్రకాశింప చేస్తున్నా, ఈ కాంతి వెనకాల మళ్ళీ కొంత చీకటి కూడా ఉందిటండి. ఈ కాంతి దాటాక. ఆ చీకటికి అది దాని పేరు పెను చీకటి. చాలా పెద్ద చీకటి. పెను అంటే పెద్దది. పెంచీకటి అన్నా పెద్ద చీకటి. అంటే కన్ను పొడుచుకున్నా కనిపించదంటామే. అటువంటి చీకటికి అవతల ఉంటాడు పరమాత్మ అని అక్కడ మనకి చెప్పేదండి. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే. తమసహ పారే అక్కడ మళ్ళీ పారం అనే పదం అంటే ఆ చీకటికి అవతల అని అక్కడ మళ్ళీ ఈ లౌకికమైనటువంటి జ్ఞానాల తర్వాత అజ్ఞానం ఉంది. ఆ అజ్ఞానానికి అవతలవాడు అని. అంటే జ్ఞానస్వరూపుడు పరమాత్మ అని. ఆ రకంగా ఇక్కడ ఈ సముద్రాల కంట, తర్వాత పర్వతాల కంటా కూడా మహత్తరమైనటువంటి శక్తి సంపద కలిగినటువంటి పరమేశ్వరుడు. అదొకటే కాదు, సముద్రం రిఫరెన్స్ కాదండి. ఇంకోటి చెప్పాడు. భువనస్య మధ్యే అంటే ఒక పదం దొరికింది కదా, మొత్తం ఆ మంత్రం కూడా మనం భాష్యం చదివేసుకుందామండి. భువనస్య మధ్యే భువనం అంటే ముల్లోకాలు చెప్పుకుంటాం. అందులో త్రిభువనం అంటే ముల్లోకాలు చెప్పుకుంటాం. భువనం అంటే భూలోకం. పృథివ్యాది లోకస్య అంటే పృథివీ మొదలైనటువంటి లోకములు. అంటే అది వెంటనే అర్థమైంది స్వర్గలోకం, నరకలోకం. ఇక్కడ ఇంకా ఏమైనా ఉంటే అలాంటివి కూడా ఏమైనా ఉంటే ఊహించుకోండి. పృథివీ మొదలైన లోకములు ఏమైనా ఉంటే మధ్యే లేక భూమి మీదనే, ఆ భూలోకంలో మధ్యలో, భూలోకమే అలా పృథివీ అనే మాటకి మామూలుగా పెద్దది అని అర్థం అండి. అలాగే పృథివీ అంటే చాలా పెద్దదైనటువంటి లోకానికి మధ్యే, ఈ భూమి మీద మధ్యలో ఏముంది అక్కడ? యో మహాన్ మేరువాది, మేరు పర్వతం ఉందయ్యా. హిమవత్పర్వతం కంటే కూడా ఇంకా పెద్దది మేరు పర్వతం. ఆ మేరు పర్వతం చుట్టూ తిరుగుతూ ఉంటాడు మన సూర్యుడు అని, మన సూర్య భగవానుడు అని మనకొక విశ్వాసం, మన పురాణ కథనం. అంచేత అటువంటి మేరువాది తతోపి మహత్తరః అంటే భువనస్య మధ్యే భూమికి మధ్యలో ఉండేటటువంటి మేరు పర్వతం ఏదైతే ఉంటుందో దానికంటే కూడా ఇంకా గొప్పవాడే ఆయన. అంతకంటే ఇంకా శక్తివంతుడైన అని రెండో రిఫరెన్స్ ఇచ్చారండి. అంభస్య పారే ఒకటి, భువనస్య మధ్య. ఇది సరిపోలేదు, ఇంకా మూడోది చెప్తున్నారు. నాగస్య పృష్ఠే. నాకము అంటే స్వర్గలోకం అండి. నాగస్య పృష్ఠే స్వర్గస్య ఉపరి యో మహాన్ బ్రహ్మలోకాది తతోపి మహత్తరః. మనకి ముల్లోకాల్లో తీసుకుంటే ఈ స్వర్గానికంటే స్వర్గస్య ఉపరి స్వర్గలోకానికి పైన
మహాన్ బ్రహ్మలోకాది. మన అన్యాన్ సంజ్ఞానం చూడండి. ఓం భూ చెప్పుకున్నాం ఆ వరుస చూడండి. 7 పదాలు. ఓం భూ, ఓం భువ, ఓం సువ, ఓం మహ, ఓం జన, ఓం తప, ఓం సత్యం అంట. ఆ సత్యలోకం అంటే బ్రహ్మలోకం అండి. ఓం భూ అంటే భూరలోకం అండి. మధ్యలో ఓం భూ, ఓం భువ, ఓం సువ అనేది స్వర్గలోకం అండి. అంటే భూమి కంట భువనం అంటే భూలోకం తీసుకోండి. భూలోకం కంట పైది స్వర్గలోకం. సువ అనే పదం. ఇక్కడ భూ అనే పదం చేత చూపించబడేది భువనం. సువహ అనే పదం చేత చూపించబడేది స్వర్గం. దానికంటే ఇంకా పైన ఉండేది ఏమిటంటే సత్యం. అది మహాన్ బ్రహ్మలోకాది. ఇంకా బ్రహ్మలోకము మొదలైనవన్నారు ఇంకా. అంటే మహర్లోకం, జనాలోకం, తపోలోకం ఇలాంటి మొత్తం అన్నీ కూడా ఏవైతే ఉంటాయో తతోపి మహత్తరః అంటే బ్రహ్మలోకానికంట కూడా మించిపోయి ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి వాడు. ఎంచేతనంటే మనకి వామనావతారంలో ఆయన త్రివిక్రమ రూపాన్ని ధరిస్తున్న సమయంలో ఆయన పాదాన్ని వ్యాపింపజేసుకుంటూ వెళితే అది బ్రహ్మలోకం దాకా వ్యాపించిందిటండి. ఇంకా దాటి వెళ్ళిపోతుందిట. బ్రహ్మలోకం దాకా వెళ్ళేప్పటికి ఇంతింతై వటుడింతై అని అక్కడ చెప్తాం కదండీ! ఆ పద్యంలో వస్తుందండి అక్కడ. అంతవరకు వెళ్ళినటువంటిది అక్కడ వెంటనే బ్రహ్మగారు ఆ పాదానికి హమ్మయ్య! ఇన్నాళ్ళకి నాకు విష్ణు పాదం డైరెక్ట్ దొరికింది పూజ చేసుకోవడానికి. నేను వైకుంఠం వెళ్ళక్కర్లేదు. పాదమే నా దగ్గరికి వచ్చేసింది. అక్కడ కూర్చొని గబగబా పూజలు ప్రారంభించారట. జాంబవంతుడట ఓ టంక వేయడం ప్రారంభించాడు. మొత్తం అన్ని లోకాలు తిరుగుతావు. విష్ణు పాదం వచ్చింది రండు హోయ్ అని. అందరూ ఇక్కడికి వచ్చి పూజ చేసుకోమని. ఎంత పెద్ద పాదం ఏంటో చూసుకోండి. అలాగా అంత శక్తి మహత్తరం అంటే బ్రహ్మలోకాది తతోపి మహత్తరః అన్నిటికంటా గొప్పది, చాలా ఎత్తైనటువంటిది, ఉన్నతమైనటువంటిది, ఉత్తమోత్తమైనది బ్రహ్మలోకం. అక్కడ మొత్తం బ్రహ్మవేత్తలందరూ అక్కడ కూర్చొని మొత్తం బ్రహ్మచర్చలు చేస్తూ ఉంటారని వేదాల మీద విశ్లేషణ చేస్తూ ఉంటారు. మనం చెప్పుకుంటూ ఉంటాం. దానికంటే కూడా ఇంకా మహత్తరమైనటువంటి వాడు. ఈ మాటని తథాచ ఛందోగా మన సామవేదంలో కూడా ఇలా వాక్యం ఉందయ్యా. ఈ భాష్యం యొక్క అడ్వాంటేజ్ అదండి. వాళ్ళు ఈ భాష్యకారులు ఎన్ని వేద శాఖలున్న అన్ని శాఖలను అధ్యయనం చేసి సమస్తమైనటువంటి వేదవాంగ్మయాన్ని పొక్కిడి బట్టి వాళ్ళు గ్రంథాలు రాస్తారు గనక మనం ఏదో అంబస్య పారంటే అంబస్య నీటికి అవతల గట్టు అనుకుంటాం. కానీ భాషలో ఇంకా ఎక్కడెక్కడనే రిఫరెన్స్ ఇస్తున్నారండి. స ఏవ అధః అధస్తాత్ స ఉపరిష్టాత్ స పశ్చాత్ స పురస్తాత్ స దక్షిణతః స ఉత్తరతః స ఏవ ఇదగం సర్వం ఇది చ ఇక్కడ ఇంకా పైన ఉందనుకోండి. జ్యాయాన్ పృథివ్యాః జ్యాయానంతరిక్షాత్ జ్యాయాన్ దివః జ్యాయానేభ్యో లోకేభ్యః ఇక్కడ లోకాలు చెప్పాడు కదండీ. జ్యాయాన్ పృథివ్యాః అంటే భూమి కంటే గొప్పవాడు. జ్యాయాన్ అంటే పెద్దవాడని, గొప్పవాడని. భూమి కంటే గొప్పవాడు. జ్యాయాన్ అంతరిక్షాత్ మామూలుగా మనకి ఎలా చెప్తారంటే, మనకి భూలోకం నేల అనుకోండి. ద్యులోకం పైది. మధ్యలో దాన్ని అంతరిక్షం అంటారు. అలాగా స్పేస్‌ని మనం ఏడైతే అంతరిక్షం అంటే మనకి రోదసి అంటుంటామండి. అంటే భూమి కంటే పైవాడు. భూమి కంటే గొప్పవాడు. జ్యాయాన్ అంతరిక్షాత్. అంతరిక్షం అంటే మధ్యలో ఉండేటటువంటిదని. భూమికి, ద్యులోకానికి. దానికంటే గొప్పవాడు. జ్యాయాన్ దివః మూడోదైనటువంటి ఆ ద్యులోకం కన్నా కూడా గొప్పవాడు. ఇంకేమున్నాయి ఇంక మిగతా లోకాలేమున్నాయి ఆ లోకాలన్నింటిలో గొప్పవాడు ఒక్క దెబ్బతో కొట్టేసాడు. జ్యాయాన్ ఏభ్యః లోకేభ్యః ఈ లోకాలన్నిటికంటే గొప్పవాడయ్యా. ఇంక లోకాల పేరు నువ్వు చెప్పుకో అంతే. అన్నిటికంటే గొప్పవాడాయన. ఇది అని అలాగే ఇందులో ఉందండి మనకి. సామవేదంలో ఛందోగా అంటే సామవేదంలో ఉందని అక్కడి నుంచి ఒక వాక్యం ఇచ్చారండి. అంతేకాదు ఇంకోతోటి ఇస్తున్నాను. స ఏవ అధస్తాత్ స ఉపరిష్టాత్ స పశ్చాత్ స పురస్తాత్ స దక్షిణతః స ఉత్తరతః స ఏవ ఇదగం సర్వం ఇది చ ఆయన కింద ఉంటాడు. ఏవ అధః ఆయనే ఉండి కింద ఉన్నవాడు ఆయనే. పైనున్నవాడు ఆయనే. ఉపరిష్టాత్ సహా పైనున్నవాడు ఆయనే. పశ్చాత్ వెనకాలున్నవాడు సహా వెనకాలున్నవాడు ఆయనే. పురస్తాత్ సహా ముందర ఉన్నటువంటి వాడాయనే. స దక్షిణతః నా కుడి వైపున ఉన్నటువంటి వాడాయనే. స ఉత్తరతః అంటే దక్షిణ వైపున ఉన్నటువంటి వాడు. ఉత్తరం వైపున ఉన్నటువంటి వాడు. ఏ దిక్కు చెప్పండి ఆ పక్కన అలా ఆయన ఉన్నాడు. స ఇందుకే చెప్పడం. స ఏవ ఇదగం సర్వం ఇది చ ఆయనే సమస్తమునయ్యా. ఇది ఇక్కడున్నాడు, అక్కడ లేడు. సరిగ్గా ఇదే మాటకి మనకి పోతన ఇందుగలడు అందులేడని సందేహము వలదు. ఆ మాట సేవ ఎదగం సర్వం మొత్తం అంతా ఆయనే. ఇది ఆ రకంగా పరమేశ్వరుని యొక్క మహత్తుని వర్ణించడానికి వాడిన సందర్భంలో అంబః అనే పదాన్ని వాడారండి. అయితే ఇంకా రెండో వాక్యం ఉందండి. మనం మొదటి వాక్యం చదివేప్పటికి. భస్యపారే మహతః మహీయాన్ అంభస్యపారే మహీయాన్ భువనస్య మధ్యే మహీయాన్ నాగస్య పృష్ఠే మహీయాన్ అటువంటి వాడు ఇంకా తర్వాత నెక్స్ట్ ఏమిటంటే సహా పరమేశ్వరః శుక్రేణ
అంటే భాసకేన జీవచైతన్య రూపేణ జ్యోతింషి నిర్మలత్వేన భాసకాని అంతఃకరణాన్ని సమ్యగ్ అనుప్రవిష్ట తత్సృష్ట్వా తదేవానుప్రావిశతు. ఆ పరమేశ్వరుడు ఏం చేసేట, ఆయన ప్రతి జీవిలోనూ కూడా జీవ చైతన్య రూపంలో ఆయన ప్రవేశించాడండి శరీరాల్లోనూ. అంటే మనంతా జీవులం, మన జీవులో ఉండేటువంటి చైతన్యం అది ఎక్కడో సూక్ష్మతరం, చాలా సూక్ష్మమైనటువంటి స్థానంలో ఆయన ఉంటాడు. ప్రతి జీవిలోనూ ఉంటాడు ఆయన, ఏం అనుమానం లేదు. ఇంకా అదేంటి? అటువంటి దాంతోటి జ్యోతింషి అంటే మన ఇంద్రియాలు నిర్మలత్వేన భాసకాని అంతఃకరణాన్ని. అంతఃకరణం అంటే మనోబుద్ధి చిత్త అహంకారాలు ఏవైతే ఉంటాయో వాటి వల్లే మనకి ప్రపంచం అంతా మనకి తెలుస్తుంది. అది గనక పనిచేయకపోతే మనకంతా ప్రపంచంతో సంబంధం లేదండి. అసలు కోమాలో ఉన్నటువంటి వాడికి ప్రపంచంతో ఏం సంబంధం? కోమాలో వెళ్ళేవాడు వాడికి మైండ్ అక్కడ పనిచేయట్లేదు, బుద్ధి పనిచేయటం లేదు, ఏది పనిచేయట్లేదు. ఏదో ప్రాణం ఆడుతోంది అంతే శరీరంలో. అందుచేతట ఇవి భాసకాని అని పేరు పెట్టారండి. ఇవన్నీ కూడా శరీరంలో మన జ్ఞానానికి, మన లౌకిక ఇంద్రియాలన్నింటినీ కూడా వాటిని ఇవి ప్రకాశింపచేసేటటువంటివి మనోబుద్ధి చిత్తహంకారాలు అంతఃకరాన్ని. అవి వాటన్నిటిలోనూ ఏం చేసేట ఆయన సమ్యకు అనుప్రవిశ, వాటన్నిటిలోనూ లోపలికి వెళ్ళి ప్రవేశించి కూర్చున్నట్టండి ఆయన. ఈ మాట మనం తర్వాత వాక్యం ఎప్పుడు చెప్పుకుంటున్నాం. సృష్టి ఎలా చేశాడు, ఆయన ఎక్కడున్నాడంటే ఇది మనకి తైత్తిరీయోపనిషత్తులో వాక్యం అండి. తత్సృష్ట్వా ఆనందవల్లిలో వస్తుందండి. తత్సృష్ట్వా తదేవానుప్రావిశతు. ఆయన సోకామయత ముందర ఆయన ఈ సృష్టి చేద్దామని సంకల్పం కలిగిందండి పరమేశ్వరుడికి. అనుకోవడం ఏమిటి, ఆయనకి ఆలస్యం, దానికి అది నానో సెకండా ఇంకా ఇంకా నానో సెకండ్ అని తెలియదు. మామూలు లెక్క ప్రకారం అయితే ఫిజిక్స్ లెక్క 10⁻⁻⁻40th సెకండ్ అండి. ఆ పార్ట్‌లో అయిపోయింది మొత్తం బ్రహ్మాండ సృష్టి అంతా అయిపోయింది. వారం రోజులు, 6 రోజులు పనిచేయడం, 7వ రోజు రెస్ట్ తీసుకోవడం అదేం లేవండి మనకు లెక్క ప్రకారం. చేసి వాటన్ని చేసేట ఎన్ని వస్తువులు సృష్టించాడో అన్నిట్లోనూ ఆయన ప్రవేశించి కూర్చున్నాడండి. లోపల దూరి కూర్చున్నాడు. తదేవ అనుప్రావిశదు. అనుసరించి వస్తువు తయారవుతుంది, ఆయన లోపలికి వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఇంకోటి తయారవుతుంది, దాని లోపలికి వెళ్ళిపోతున్నాడు. అనుప్రావిశదు ప్రవేశించాను అంటే సర్వవ్యాపకుడు అని చెప్పడం అండి. అది అక్కడ చెప్పదలుచున్నటువంటి. అంటే శుక్రేణ అంటే జీవ చైతన్య రూపంలో జ్యోతింషి సమనుప్రవిష్ట, మా అంతఃకరణాలన్నింటిలోనూ కూడా ప్రవేశించినటువంటి వాడై ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు అతను గర్భే అంటే బ్రహ్మాండ రూపే అంతః మధ్యే ప్రజాపతి విరాట్ రూపో భూత్వా చరతి. ఆ పరమేశ్వరుడు ఎలా ఉంటాడట, గర్భే అంటే ఇక్కడ ఉంది కదా వాక్యంలో, ప్రజాపతిశ్చరతి గర్భే అంతః. ఇంతవరకు ప్రవేశించాడు, ఈ వాక్యం అయిపోయిందండి. శుక్రేణ జ్యోతింషి ప్రవేశిస్తున్నాడు. ఆయన ఏ రూపంలో ఉన్నాడు, అనేక రూపాలు ధరించగలడు ఆయన. ప్రజాపతి అంటే ఇక్కడ విరాట్ రూప భూత్వా, ఈ విశ్వం యొక్క విరాట్ అంటే ఎప్పుడు గుర్తెట్టుకోండి అమ్మా. మూడు పదాలు ఉన్నాయండి. విరాట్, సమ్రాట్, స్వరాట్. రాసుకోండి. విరాట్ అంటే ఈ విశ్వం, కనిపిస్తున్న ఈ విశ్వం అంతా విరాట్ స్వరూపం అంటండి. సమ్రాట్ బ్రహ్మగారి లోకం అండి. చతుర్ముఖ బ్రహ్మగారి లోకం అంతా ఆయన కంట్రోల్లో ఉన్నది. అది సమ్రాట్. విరాట్ అయిపోయింది, సమ్రాట్ అయిపోయింది. ఇంకా స్వరాట్ అది నిర్గుణ పరబ్రహ్మం అండి. అది ఆయన అంటే ఆయన నాది ఈ రాజ్యం అంతా కూడా ఆయన డిక్లేర్ చేసుకోగలడు. ఇక్కడ ఎప్పుడు వచ్చిన ఈ 3 పదాలు మామూలుగా మనకి కలసి పూజ చేసుకునేటువంటి ఆపోవా ఇదగం సర్వం విశ్వభూతాన్యాప ప్రాణావ ఆప పశువ ఆపోన్నమాపో మృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప అంటాం. అక్కడ మళ్ళీ 3 పదాలు వాడాడు చూడండి. విరాడాప, సమ్రాడాప, స్వరాడాప అని వస్తాయండి. ఈ 3 పదాలు సామాన్యంగా కలిసి వస్తుంటాయి. అలాగే మొన్న ఆధిపత్యంచమే అన్నప్పుడు మహారాజ్యమాధిపత్యం అంటూ అక్కడ ఒక వాక్యం చెప్పుకున్నామండి మనం. సామ్రాజ్యం భోజ్యం. అక్కడ సామ్రాజ్యం అనే పదం ఏంటంటే సమ్రాట్కి సంబంధించిందండి. తర్వాత సామ్రాజ్యం భోజ్యం, స్వరాజ్యం, వైరాజ్యం. స్వరాజ్యం అంటే స్వరాట్ అనే పదంలో వచ్చిందండి. వైరాజ్యం అనే పదం విరాట్ అనే రూపంలో వచ్చిందండి. ఇవి రాజ్యాలు అంటే 3 లోకాలన్నా ఇలా కూడా చూడొచ్చు అని ఒక రకమైన అర్థం అండి.
అంటే ప్రజాపతి ఇక్కడ ఎన్ని రకాల శక్తులు ఉన్నటువంటి ఈయన బ్రహ్మాండ రూపే, బ్రహ్మాండంలో అంతే బ్రహ్మాండం వరకు కూడా అన్ని కనిపించేవి, కనిపించేవన్నీ కూడా అంటే ఇవాళ టెలిస్కోప్లో చూసినా కనిపిస్తుంది కదా. విరాట్ రూప భూత్వ, ఈ విశ్వం అనే ఆకారం ధరించి చరతి వర్తతే అని చెప్పి ఈ ఈ విరాట్ రూపం యొక్క వర్ణన అథర్వణ వేదంలో ఎలా ఉంది, దానికి మళ్ళీ అది ఆ ఆ రెఫరెన్స్ ఇస్తున్నారండి. విరాట్ రూపం ఆథర్వణికాహ ఆమనంతి. ఆమనంతి అంటే జ్ఞాపం చేసుకుంటున్నారు, నెమరేసుకుంటున్నారు వాళ్ళు. ఏమనిట? అగ్నిర్మూర్ధ. ఆ విరాట్ రూపంలో ఉండేటటువంటి ఆ పరమేశ్వరుడికిట అగ్నిహోత్రమే శిరస్సుట. అగ్ని మూర్ధ చక్షుషి చంద్ర సూర్యౌ. సూర్యచంద్రుడు కాస్త ఆయన కన్నులంటండి. దిశ శ్రోత్రే, ఈ దిక్కులని ఏవైతే ఉన్నాయో అవే చెవులు. వాగ్ వివృతాశ్చ వేదా. వాక్యం ఏంటంటే ఈ మొత్తం వేదములే ఆయన వాక్కులు. వాయు ప్రాణ. ఈ వాయువు మొత్తం అందరికీ కూడా మనందరికీ ప్రాణం ఏదైతే నిలబడుతోందో అది ఆయన ప్రాణం అది. హృదయం విశ్వం అస్య పద్భ్యాం పృథివీ. ఆయన యొక్క పాదములే దాంతో భూమి. దీనికి మళ్ళీ మనకి విష్ణు సహస్రనామంలో ప్రార్థన శ్లోకం చూడండి. భూపాదో యస్య నాభిర్వియదసురనిల. మనం ఈ శ్లోకం అనుకున్నాను, అసుర కాదు, అసురనిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే. ఆ వాక్యం చెప్పు సరిగ్గా. ఈ అంటే ఇప్పుడు ఆ వేళ మనకి అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఇప్పుడు అథర్వణ వేదంలో చెప్పినటువంటి మంత్రం ఏదైతే ఉందో దానికి ఒక శ్లోక రూపంలో చెప్పిందే మన భూపాదం అండి. అని అనిపిస్తాం చూస్తుంటే. అదే పదాలు. భూపాదౌ గో పృథివీ పద్భ్యాం అన్నారు కదా. భూపాదౌ యస్య నాభిర్వియదసురనిలయశ్చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాశాః. ఇదే పదాలండి. ఈ రకంగా పరమేశ్వరుని యొక్క వర్ణ. అగ్ని అంటే ఏమిటయ్యా? ఇంక అగ్ని మూర్ధ అంటే అగ్నిహోత్రుడు ఆయన శిరస్సు అంటే ప్రకాశయుక్త ద్యులోక. ఇందాక మనం చెప్పినటువంటి భూలోకము, అంతరిక్షము, ద్యులోకం అంట. ద్యులోకం అంటే నక్షత్రాది మొత్తం ఈ జ్యోతిర్మండలాలన్నీ ఉండేటటువంటిది. అది ద్యులోకం, స్టెల్లార్ స్పేస్ అంటాం మనం. ఆ ద్యులోకము అది ఆయన యొక్క శిరస్సు. సర్వవ్యాపి పరమేశ్వర వస్తుత తథావిధ ఏవ. ఆయన ఇక్కడుంటాడు, అక్కడుంటాడు. ఇందాక చెప్పాడా, కింద ఉన్నవాడు ఆయనే, పైన ఉన్నవాడు ఆయనే, కుడి పక్కన ఆయనే, ఎడం పక్కన ఉన్నవాడు ఆయనే, దక్షిణం వైపు, ఉత్తరం వైపు అంతా వర్ణించాడు. అంటే దాన్ని బట్టి ఏం చెప్పుకున్నాను? సర్వవ్యాపి పరమేశ్వర. ఆయన వస్తుత తథాయథ ఏవ. కానీ అలా తథాయథ ఏవ సన్ మాయావశాత్ అలా అయితే సర్వవ్యాపి అయినప్పుడు మరి ఈ జీవుడు వేరు, ఆ జీవుడు వేరు. ఎంత అంత మాయయ్యా. మాయావశాత్ దేహేషు జీవరూపేణ బ్రహ్మాండే చ విరాట్ రూపేణ అవస్థిత ఇత్యర్థ. మనలో జీవరూపంలో ఉన్నాడు. ఈ జీవుడు వేరు, ఆ జీవుడు వేరు, ఇంకో జీవుడు వేరు. ఎవరి మటుకు వాళ్ళు అనంతకోటి జీవులకి తయారైపోయాడు ఇక్కడ. బ్రహ్మాండం అయ్యేప్పటికీ విరాట్ రూపంలో ఉన్నాడు. ఏకకాలంలో రెండు ఆయన చేయగలడండి అంటూ వర్ణించినటువంటి ఈ మహత్తరమైన మంత్రం మన మహానారాయణ దీంతో స్టార్ట్ అవుతుందండి. అందులో వచ్చిన ప్రథమ పదము అంబ. అది ఆ పదం తీసుకున్నాం కనుక దానికోసం ఈవేళ ఈ మంత్రం అంతా అమ్మా సాయి లీల గారు, మీ సాయిలత గారు, మీ వల్ల ఈ కొత్త మంత్రార్థం కూడా మనం చెప్పుకోవడం జరిగిందమ్మా. మీకు ధన్యవాదాలు అందరి తరపు నుంచి. తర్వాత మనం మొన్న మే ధనంచ మే వశశ్చ మే ద్విషిశ్చ మే అనే ఆ పదానికి ధనం అనే పదం నుంచి మనం చెప్పుకోవాలండి. అక్కడ దాకా ఈ జగత్ వరకు చెప్పుకున్నాం మనం. శ్రద్ధాచ మే జగచ్చ మే ధనంచ మే వశశ్చ. ఇక్కడ దీనికి పదానికి ఎలా ఇచ్చారో భాష్యం చూద్దాం. ఈ భాష్యం పుస్తకం ప్రింట్ వేరుది, ఇది అయితే మొత్తం అంతా దొరికింది, తీసుకున్నాను. సత్యం శ్రద్ధ అసి జగత్ జంగమ అజంగమాత్మకం గవాది. ధనం సువర్ణాది అంతవరకు చెప్పుకున్నామండి. మే ధనం చెప్పుకోవాలి ఇక్కడ. మే ధనంచ మే వశశ్చ మే ద్విషిశ్చ మే. ధనం అంటే పరమేశ్వరుని మనం ప్రార్థిస్తున్నామండి, ఇవన్నీ కూడా నాకు అనుగ్రహించవయ్యా. సువర్ణాది. ధనం అంటే క్యాష్ అని మామూలుగా మనం అనుకుంటూ ఉంటామండి. బంగారం కూడా మనకి ఒక క్యాష్ లాంటిది. అంటే మనకి డిపాజిట్ చేసుకోవడానికి ఎన్ని రకాలుగా సేవింగ్స్ చేసుకోవడానికి జనం ల్యాండ్స్ కొంటారు, లేకపోతే బిల్డింగ్స్ కొంటారు, లేకపోతే షేర్స్ కొంటారు. ఇవన్నీ కూడా ధనంలో భాగాలేనండి. సంపద అది కావాలి కోరుకున్నాం. సువర్ణాది బంగారం. మొన్న మనకి సువర్ణం అనే మాట ఎక్కడ వస్తుందంటే నిధనపతయే నమః చెప్పుకుంటూ ఊర్ధ్వాయ నమః, ఊర్ధ్వలింగ హిరణ్యాయ నమః, హిరణ్యలింగాయ నమః,
సువర్ణాయ నమః, సువర్ణలింగాయ నమః అని అక్కడ పదం వచ్చిందండి. అక్కడ హిరణ్యం అంటే 2 కూడా హిరణ్యం అన్నా, సువర్ణం అన్నా మనం బంగారం అని అర్థం చెప్పుకుంటాం. కానీ సువర్ణం అనే పదానికి అక్కడ భాష్యంలో ఏమని రాశారంటే, బంగారం ఆల్రెడీ చెప్పేసాడు కదా! హిరణ్యం అనే పదంతోటి సువర్ణం అంటే వెండిని తీసుకోండి అని రాశారు ఆయన. సాయణాచార్యుల వారి భాషలో సువర్ణం అంటే అలాగే రజతము, మహారజతము 2 పదాలు కూడా వాడుతుంటారండి. మహారజతం అంటే బంగారం, రజతం అంటే రజతం అంటే మనకి వెండి. అంటే అది ప్రకాశింపజేస్తాయని. అంచేతనే మనకి రజకులు అనే పదం వాడుతూ ఉంటారండి. బట్టలు ఉతికిన వాళ్ళని. కారణం ఏంటంటే తెల్లగా మెరిసిపోయేట్లా చేస్తూ ఉంటారన్న వాళ్ళు. అలాగా. ధనం సువర్ణాది అంటే బంగారం మొదలైనవి. ఆ పదానికి అర్థం అంతవరకునండి. వశః మేధనంచ మే వశశ్చ మే. వశము అంటే ఏంటంటే సర్వస్వాధీనత్వము. అందరూ నాకు లోబడి ఉండాలి. అంటే ఆధిపత్యం ఒకటుంది పదం. ఇంతే కాదు. అధిపతిగా ఉన్నటువంటి వాడే కాదు. స్వాధీనమై ఉండాలి. ఎప్పటికి వంగి వంగి నమస్కారాలు పెట్టేటటువంటి అందరూ కూడా వాళ్ళు వీళ్ళని సమస్తం అందరూ నాకు లొంగి ఉండాలి అని అక్కడ అటువంటిది. లేక ఆఫీసులో ఉన్నామనుకోండి మళ్ళీ మనకి తిరగబడేటటువంటి వాళ్ళు ఎవరు ఉండడానికి వీల్లేదు. మన ఆఫీసులో మనం టాప్ అంతే అలా ఉండాలి. మళ్ళీ దానికి తిరిగి ఉండకూడదు మనకి. ఏ ఫీల్డ్‌లో ఉంటే ఆ ఫీల్డ్‌లో తనకి అధీనత్వం అందరూ కూడా ఉండాలని ఆడ కోరుకుంటున్నాడు. తర్వాత త్విషిశ్చ మే. త్విషిః అంటే శరీర కాంతిః. నా శరీరం ఎలా ఉండాలంటే కాంతివంతమైనటువంటిది. మెరిసిపోతున్నటువంటి రంగు కలిగినటువంటి వాడు. దీనికే మామూలుగా మనకు వాడే కనకాంగి, రత్నాంగి ఇలాంటి మనకి సంస్కృతంలో చక్కటి పేర్లు మనకి సిద్ధం చేసి పెట్టారండి. బంగారం పుటం వేసిన బంగారం ఎలా మెరిసిపోతూ ఉంటుందో అలా మెరిసేటటువంటి శరీరం కావాలి. లేక రత్నాంగి రకరకాల కాంతులు వెదజల్లేటటువంటి రత్నాలు ఎలా ఉన్నాయో అలా మెరిసిపోయే కాంతి ఉన్నటువంటి శరీరం కావాలి. కానీ యాక్చువల్లీ అండి ఆ పదాలు మనకి వెంకటేశ్వర స్వామి గద్యలో వింటూ ఉంటాము. చాలా సార్లు చెప్పాను. అవి బంగారంలా మెరిసిపోవడం, రత్నాల్లా మెరిసిపోవడం కాదండి అవి. అవి నంబర్‌లండి అవి. కనకాంగి అనే మాటకి అర్థం ఏంటంటే 01 అని అర్థం అండి. రత్నాంగి అంటే 02 అని అర్థం అండి. సంగీతంలో వచ్చేటటువంటి మేళకర్తలని చెప్తారు. 72 మేళకర్తలండి. రాగాలు రకరకాలవి. అందులో వాటన్ని నాకు ఒకటో మేళకర్త కావాలి, రెండోది కావాలని చెప్పకుండగా చక్కగా సంస్కృతంలో మనకి వేదగణితాన్ని వాడుకుని ఏమండి కటపయాది విధానం అని ఒకటుందండి. మనకి 3 రకాల ఆల్జీబ్రాలో మొట్టమొదటిదేమో భూత సంఖ్యా విధానం, రెండోదేమో కటపయాది విధానం, మూడోదేమో స్కూళ్ళలో చెప్తున్నటువంటి ఆల్జీబ్రా. ఈ కటపయాది విధానాన్ని పెట్టినటువంటి పద్ధతిలో ఈ కనకాంగి అనే మాటకేమిటంటే 01 అని అర్థం అండి. 2 అక్షరాలు తీసుకోండి. నా. అనేది మన క, ఖ, గ, ఘలో అంటే వాల్యూ మొట్టమొదటి అక్షరం అది కవర్గలో. నా అనేటువంటి అక్షరానికి 0 అని వాల్యూ ఇచ్చారండి. రాసేప్పుడు అంకానాం వామతో గతి అంకెలు మొట్టమొదట నువ్వు పలికినటువంటి అంకె ఏదైనా ఉంటే అది 1ల స్థానంలో వేసుకో. నా అన్నప్పుడు అంటే మొట్టమొదటి ఉచ్చరించామండి. అంటే దాని వాల్యూ 1 1ల స్థానంలో వేసుకోండి. దాని తర్వాత వచ్చింది నా యొక్క వాల్యూ 0 దాన్ని 10ల స్థానంలో వేసుకోండి. ఎంతయిందండి? 0, 1 అని అర్థం అండి. అంటే మనకి మామూలుగా ఇక్కడ ఆ పదాలు అంటే ఒకే పదం 2, 3 రకాల అర్థాలను కూడా సూచించగలదు. నానార్థాలున్నాయి మన సంస్కృత భాషకి పదాలకి. అంచేత ఇక్కడ మనకి త్విషి అనే పదం శరీర కాంతి అనే పదంతోటి మనకి ప్రసిద్ధమైన పదాలు కనకాంగి, రత్నాంగి ఇలాంటివన్నీనండి. కానీ అక్కడ ఆ పదాలకి మ్యాథమెటికల్ ఇంటర్ప్రిటేషన్ కూడా ఉందండి. జ్ఞాపకం చేద్దామని ఆ మాట కూడా చెప్పాను. తర్వాత త్విషిశ్చ క్రీడాచ మే మోదశ్చ మే. ఇక్కడండి క్రీడ అంటే అక్షద్యోతాదిః. అక్షం అంటే పందెం మనం జూదం ఇది మన పాచికలండి. క్రీడ అంటే నాకు క్రీడ కావాలి. అక్ష విద్య, అక్షద్యోతాదిః జ్యోత విద్య. ఆ విద్య నాకు కావాలి. ద్యూతం మొదలైనటువంటి నాకు కావాలి. మోదః అనే మాటకి తజ్జన్యః హర్షః దానివల్ల పుట్టేటటువంటి సంతోషము అని అన్నారండి. ఇక్కడ ఒక్కసారి మనకి ఎప్పుడైతే అక్షం అని అన్నారో వెంటనే మనకి స్ఫురించేది ఎవరంటే మహాభారతం అండి. ఈ ద్యూతం గురించి అక్షద్యోతాది అన్నారు కదా! ద్యూతం అంటే ఇంక డైరెక్ట్‌గా అనుమానం లేదు. ఇంక జూదమే. ఏమిటి దీనివల్ల ఇక్కడ ఈ పదాన్ని వాడడం ఏమిటి దీనికి సమంజసమా? కాదా? అది ఎంచేదంటే సర్వనాశనం చేసేసింది కదండీ! మహాభారతంలో 18 అక్షౌహిణీల జనాన్ని, జంతువుల్ని ఎంతమంది పోయారండి. ఎంత నాశనం సర్వనాశనం అయిపోయింది. అలాంటి యుద్ధం మళ్ళీ సృష్టి ప్రారంభమయ్యాక అయిందేమో అవ్వలేదో తెలీదు. రామరావణ యుద్ధం కాకుండా. దీని మీద అసలు ఈ అక్ష విద్య మీద మహాభారతంలో ఇంపార్టెంట్ పాత్రధారులు వాళ్ళు ఏమన్నారసల? ఈ మాట గురించి ప్రస్తావన వచ్చినప్పుడు అది చూద్దామండి ఒక్కసారి.
దాని మీద మంచి వాక్యాలు దొరికాయండి. ఇది మనకి ఇక్కడ ఈవేళ ఈ ఘట్టం చాలాసేపు దీని మీదే పడుతుందేమోనండి. పట్నం అండి పర్లేదు. మనకి ఈ మధ్య దేశంలోనండి అంటే మన సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం, దానికి వ్యతిరేకంగా మాట్లాడడం, దానికి అంకితం అయిపోయి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారండి. సర్వనాశనం చేసేయాలి దీన్నని. ఏమండి ఎంతమంది అందరికీ తెలిసిందే ఈ విషయం, నేను కొత్తగా చెప్పాల్సిందేం లేదు. ఎంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నారండి. ఎంత దారుణంగా మాటలు వినిపిస్తున్నాయి. ఇది దీంతో కారణం ఏంటంటే అండి, ఈవేళ భారతదేశం ఉన్నత స్థితికి వెడుతోంది. దీన్ని వెళ్ళనివ్వకుండా చేయాలి. వెళ్ళనివ్వకుండా ఉండడం చేయడం ఎలా అంటే, ఈవేళ మనకి డాలర్ విలువతోటి రూపాయి విలువ పడిపోతోందండి. దాని మీద మొన్న ఒకతను గొప్ప మాట అన్నాడండి. రూపాయి పడిపోవట్లేదు, డాలర్ పెరుగుతోంది. రూపాయి పడిపోవట్లేదు. మన విలువ మనకుంది. కానీ డాలర్ విలువ పెరుగుతుంది. కంపేర్ చేసాడు దానివల్ల తగ్గుతోంది అంతే. మనమేం బలహీనమైపోయినటువంటి దేశం కాలేదు ఈవేళ. మన ఆర్థిక వ్యవస్థను మనం పాడు చేసుకోలేదు. ఇప్పుడు కాంపిటీషన్‌లో ఒకడు మనకంటే ముందర ఉండొచ్చు వాడు. మనం వెనకబడిపోతున్నామా? పరిగెట్టలేకపోతున్నాం. మనం పరిగెడుతున్నాం. మన స్థాయిలో మనం పరిగెడుతున్నాం. మన పరుగును ఆపుకోలేదు మనం. అనంటూ అయితే ఈవేళ ఏం చేశారంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటేనండి, ఇప్పుడు శత్రువులు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో, కుతంత్రాలు ఏంటంటే, భారతదేశంలో భారతీయులకి ఎవరి మీద ఏ వస్తువుల మీద గౌరవం ఉందో ఆ గౌరవాన్ని చెడగొట్టండి. అది వాళ్ళు పాలిసీ పెట్టుకున్నారండి. గౌరవం చెడగొట్టండి. గ్రంథాల మీద. మహానుభావుల పేర్లు ఏమైనా ఉంటే వాళ్ళ పేర్లు చెడగొట్టండి. వంకర పేర్లు పెట్టండి వాళ్ళకి అని ఒక పెద్ద ప్రయత్నం జరుగుతోందండి. ఆ ప్రయత్నంలో భాగంగానే మనం ఈ ధర్మరాజు యొక్క లక్షణం ఏంటంటే, ధర్మరాజు జోదరి అనేటటువంటి ఒక పెద్ద మనకి ప్రయోగం చేశారండి. ధర్మరాజు జోదరి. జోదం పేరు చేసుంటే చెవి కోసుకుంటాడు అతను. ఆ జోదం కోసం ఏదైనా అతను చేసేస్తాడు. ఏ పనైనా చేసేస్తాడు. ఇదండి మనం వింటున్న కథ. అది ఎంత అపభ్రంశమైనటువంటి పదమో అసల. అధర్మమైనటువంటిదో, అవాస్తవమైనటువంటిదో కొన్ని ఉదాహరణలు జస్ట్ చెప్తానండి అసల. దాని మీద చెప్పుకుంటే ఒక గంట పడుతుందండి. నిజంగా ధర్మరాజు ఎందుకు జూదం ఆడాడు? చెప్తాను, కొంత ఇవాళ చెప్తాను. నిజంగా మనకి అక్కడ క్రీడ అనే పదం వచ్చింది కానీ తెలియాలి అసలు. చాలా మందికి ధర్మరాజు జూదం ఎందుకు ఆడాడు? ఎందుకు ఆడాడంటే అతను ఇష్టంగానే ఆడాడు. అదే కాదండి. అది చెప్పదలుచుకున్నది. అసలు అతనికి ఆ కాన్సెప్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎందుకు ఈ జూదంలో ఇరుక్కున్నాడు? ఇక్కడ దీనికి మనం వెళ్ళాలంటే ఒక్కసారి రాజసూయ యాగంలోకి ఇక్కడ నేను స్క్రీన్ షాట్ ఆపేసి ప్లేన్‌గా వచ్చేస్తానండి. మీరు కూడా అందరూ ఆ స్క్రీన్స్ ఇవి ఆన్ చేసుకోండి. వీడియోలు ఆన్ చేసుకోండి. అయితే వింటూ ఉండండి పర్లేదు. కనిపిస్తుంటారు నాకు కాస్త. సౌండ్ మాత్రం మ్యూట్ చేసుకొని ఉంచుకోండి. ఇందులోనండి ఒక్కసారి అంటే ధర్మరాజు ఎందుకు జూదం ఆడాడు? అది ఇవాళ ఆ టాపిక్ క్రీడ అనే పదం వచ్చింది అని చెప్తానండి. చాలా సేపు పడుతుందది. రాజసూయ యాగం ఆ కాన్సెప్ట్ ఎందుకొచ్చిందో చెప్పుకున్నామండి. స్వర్గలోకంలో ఇంద్రుడి పక్కనే హరిశ్చంద్ర మహారాజు కూర్చొనుండగా, పాండురాజు అక్కడ సభలో ప్రవేశిస్తూ ఆ కాంతి కనిపించేప్పటికి ఆశ్చర్యపోయి, అతని తర్వాత తెలుసుకొని, రాజసూయ యాగం చేసినటువంటి వాడు గనక అతని హరిశ్చంద్రుడికి తేజస్సు లభించిందని తెలిసి, అతను నారద మహర్షి చేత తన కుమారుడైనటువంటి ధర్మరాజు గౌరవించాడు. ధర్మరాజు అది చెప్పిన వెంటనే చాలా ప్రశ్నలు అడిగాడు ఆయన్ని, నారద మహర్షిని. అతను గబగబా హేస్టీగా అతను డెసిషన్స్ తీసేసుకునేటటువంటి వ్యక్తి కాదండి అతను. దీనివల్ల ఎక్కడెక్కడ సభలు ఎలా ఉన్నాయి, ఇంద్ర సభ ఎలా ఉంటుంది, వరుణ సభ ఎలా ఉంటుంది, మొత్తం ఆ వివరాలన్నీ తెలుసుకొని చివరికి అతను అడిగింది ఏంటంటే, ఏవండీ ఈ దీనివల్ల కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి? పాజిటివ్ యాస్పెక్ట్స్ ఏమిటి? నెగెటివ్ యాస్పెక్ట్స్ ఏమిటి? 2 అడిగాడు అతను ధర్మరాజు. అడిగేప్పటికి ఆయన రాజసూయాగం వల్ల చేసినటువంటి వాడు, వాడికంట మొత్తం వాడి పూర్వీకులు దశపూర్వేషాం దశాపరేషాం అన్నట్టుగా వాడి వంశస్థులు అందరూ కూడా స్వర్గంలో ఉన్నట్టు శాశ్వత బ్రహ్మలోకానికి చేరతారయ్యే వాళ్ళు, అక్షయ పుణ్యలోకాలు పొందుతారు వాళ్ళు అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. అది పాజిటివ్‌గా.
మరి నెగిటివ్గా రాజసూయ యాగం చేసే నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఏమిటి, కాన్సిక్వెన్సెస్? దీనివల్ల విపరీతమైనటువంటి జనక్షయం అవుతుంది. రెండు కూడా ఉన్నాయి. ఇప్పుడు నన్ను చేయమంటారా వద్దంటారా నువ్వు నిర్ణయించుకో. మరి మీ నాన్న గౌరవించారు, నేను మెసెంజర్ని, నిర్ణయం నువ్వు తీసుకో. వెంటనే ఆయన కృష్ణ పరమాత్మ స్మరించుకున్నాడండి ధర్మరాజు. నారద మహర్షి వెళ్ళిపోయారు, కృష్ణ పరమాత్మ వచ్చాడు. వచ్చిన వెంటనే ఇలాగ జరిగింది, ఏం చేయమంటావు? నీకు ఇంకా యోగ్యత లేదయ్యా అన్నాడు ఆయన మొట్టమొదట. రాజసూయాగం చేసేద్దామంటే రేపు పొద్దున సంకల్పం చేసేసి కేశవాయస్వామి అంటే నీకు అధికారం లేదు ఇంకా. ఏమని అక్కడ ఏమిటి కారణం ఏంటంటే, రాజసూయాగం చేయడానికి సంకల్పం చేసే ముందు లేకపోతే ఆ వేళకి సమస్త భూమండలం ఉన్నటువంటి మహారాజులందరూ ఇతనికి లోబడి ఉన్నట్టుగా మనం ప్రూవ్ చేసుకోవాలట. ఇతను ధిక్కరించి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా నీకు అధికారం లేనట్టు లెక్క. ఈ వేళకి ఇంకా జరాసంధుడు బతికి ఉన్నాడు. నా సుప్రీమసీని కృష్ణ పరమాత్మ చెప్తాడు, నా సుప్రీమసీని ఎప్పుడూ అంగీకరించలేదు అతను, నీ సుప్రీమసీని కూడా అంగీకరించట్లేదు. అంచేత అతను ఎదురుకుండా అక్కడ ఉన్నంతకాలం నీకు అధికారం లేదయ్యా. అతను ఎలిమినేట్ చేయాలి, తర్వాత నీకు అధికారం వస్తుంది. దీనికి ఓ పని చేద్దాం, మొత్తం ఈవేళ ఒక ఏడాది కాలం పెట్టుకుని నువ్వు సంకల్పం చేశాక ఏడాది లోపుగా మొత్తం వీళ్ళందరినీ ఎలిమినేట్ చేశాక అప్పుడు నువ్వు సంకల్పం చేద్ది. కానీ అంటే చేద్దాం అనుకుంటే ముందు ఏడాది కాలం పెట్టుకోవచ్చు హద్దు. ఆ సమయంలో మొత్తం 4 దిక్కులకి తన 9 సోదరుల్ని పంపించాడు. తూర్పు వైపుకి భీముణ్ణి, ఉత్తరం వైపుకి అంటే మన రష్యా ఇవన్నీ కూడా అర్జునుడు, ఈ ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా ఇదంతా కూడా నకులుడు, సౌత్ ఇండియా ఇదంతా కూడా సహదేవుడు. ఈ 9 వెళ్ళారు. ఆ కథలన్నీ విడిగా మనం అంతా వింటామండి. వాళ్ళు అక్కడ నెగ్గి వాడు పట్టుకొచ్చినటువంటి ఐశ్వర్యం ఎంత ఉందో చెప్పలేమండి. చివరికి ఇందులో ఎలా వర్ణించారంటే చైనా కూడా వెళ్ళినట్టుగా పదం దొరికిందండి. రామాయణ భారతంలో ఉంది. చీనా అని పదం వాడారు వాళ్ళు, చీనా. అక్కడి నుంచి కూడా ఓడిపోయినటువంటి రాజులన్నీ బహుమతులు పట్టుకొచ్చి ఇచ్చారని ధర్మరాజు. ఇక రాజసూయాగం సంకల్పం స్టార్ట్ అయింది. జనం అంతని ఎవరెవరు ఎన్ని దేశాలతో వాళ్ళందరినీ కూడా ఓడిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళని సగౌరవంగా వాళ్ళని మాకు సామంతులుగా ఉండండి అంతే, మీరు మాకు కప్పం కట్టండి, మిమ్మల్ని చంపేయడానికి మాకు ఉద్దేశం కాదు, మీ రాజ్యం మేము వచ్చి పరిపాలించాం, మీరే పరిపాలించుకొని చెప్పారు. అందరూ అక్కడి నుంచి బహుమానాలు పట్టుకొచ్చారు. ఆ బహుమానాలు ఇద్దామని వచ్చినటువంటి రాజులందరూ పెద్ద క్యూట్ అండి, మైళ్ళ తరబడి క్యూట్ అండి. ఇదంతా అయింది. అయిన తర్వాత ఈ ఘట్టంలో ప్రారంభమైంది. వ్యాస మహర్షి దానికి బ్రహ్మత్వం తీసుకున్నారు. మహర్షులందరూ కూడా ఋత్వికులుగా ఉన్నారు. 18 రోజులు ఎంతో, అది మొత్తం 17 రోజుల యాగం అవుతుండగా మధ్యలో శిశుపాలుడి కథ. అగ్రాసన పూజ చేసే సమయంలో కృష్ణ పరమాత్మని నిందిస్తూ శిశుపాలుడు మాట్లాడడం, అతన్ని వధించడం, ఇదంతా అయిపోతుందండి. యాగం పూర్తయిందండి. రాయసూయ యాగం పూర్తయింది. అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చేస్తున్నాడు. సెండ్ ఆఫ్ ఇచ్చేస్తుంటే కృష్ణ పరమాత్మ కూడా నేను వెళ్ళొస్తాను, అప్పటికే చాలా కాలం అయింది, నేను వచ్చి వెళ్ళొస్తాను సరే అన్నాడు. కృష్ణ పరమాత్మ కూడా వెళ్ళిపోయాడు. అలా అందరు రాజులు వెళ్ళిపోయారు. ఆఖరిని వెళుతున్నాడు ఎవరంటే వ్యాస మహర్షి అండి. ఇంకా ఆయనతో అయితే ఇంకెవరు లేరనమాట, అందరూ ఖాళీ చేసినట్టే. వచ్చిన యాగం చూడడానికి వచ్చినటువంటి భీష్ముడు వీళ్ళందరూ వచ్చారు, వాడు కూడా వెళ్ళిపోయారు. ఒక్క దుర్యోధనుడు మిగిలిపోయాడు. శకుని కూడా ఉన్నాడు. ఆ దుర్యోధనుడు ఒకడే ఉన్నట్టున్నాడు. ఏమండి శకుని కూడా ఇక్కడ లేడు ఉన్నాడు, జ్ఞాపకం లేదు, సరిగ్గా చూస్తాను ఒకసారి. దుర్యోధనుడు మాత్రం ఉండిపోయాడు. ఇక్కడ దుర్యోధన కూడా వెళ్ళిపోయాడండి. యాగం అయిపోయింది. అక్కడ జస్ట్ కొంచెం కన్ఫ్యూజన్ చూసి చెప్తాను. అందరూ వెళ్ళిపోతాం. ఇంక ఆఖరి వ్యాస మహర్షి ఆయన శిష్యులు బయలుదేరి వెళుతూ ఉండగా, ఇప్పుడు సామాన్యంగా మన ఇంటికి కావాలి, మన ఇంటి ఏదో పెళ్ళైతే బంధువులందరూ వచ్చాక వచ్చిన వాళ్ళందరూ మామూలుగా ఇంట్లో చాలామంది ఉన్నప్పుడు ఒక్కడిని పంపించి గుమ్మం దాకా వెళ్తుంటాం, పంపిస్తుంటాం, మళ్ళీ వెనకాల వస్తాం, వెనకాల తర్వాత వెళ్ళి మనం పంపిస్తాం. ఆఖరి వాడికి మనం రోడ్డు చివరి దాకా వెళితే వెళ్ళొచ్చు. ఇంకేంటంటే ఇంట్లో మనం చేసే పని ఏం లేదు, ఇంకా ఇంకెవరు మిగిలిపోలేదు కనుక. అలాగా వేదవ్యాస మహర్షి ఆయన ఇంకా వెళ్ళిపోతుంటే ధర్మరాజు ఆయన వెంటబడి కొంత దూరం, ఒక పర్లంగా ఎంత దూరం వెళ్ళాడు. వెడుతూ ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆయనతోటి తాత అవుతాడు కదా వరుసకి. మహానుభావ, ఇది యాగం మామూలుగా పెళ్లి చేసిన తర్వాత పెళ్లి ఎలా చేశానంట, ఎలా జరిగిందంటో మామూలుగా అందరూ అనుకుంటూ ఉంటాం. హ్యూమన్ వీక్నెస్ అనండి, అది నేచర్. అది యాగం ఎలా జరిగింది అని అంటూ ఒక మాట అడిగాడండి. నారద మహర్షి ఆవేళ దీనికి నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఏమిటంటే జనక్షయం అవుతుందని అన్నారు ఆయన.
ఈ రాజసూయ యాగంలో జరిగినటువంటి శిశుపాల వధతోటి ఆ జనక్షయం అయిపోయినట్టు అనుకోవచ్చా అని చెప్పి నారద మహర్షి చెప్పినటువంటి వాక్యాన్ని శిశుపాలుడు వధని లింకప్ చేసి వ్యాస మహర్షితో నేను క్వశ్చన్ అడిగాడండి ఈయన. అడిగేప్పుడు ఈయన ఇంకా లేదు అని అక్కడ ఆయన బాంబు పేల్చాడండి ఆయన. ఏంటంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది జనక్షయం ఘట్టం అంతా కూడా ఈ వేళ నుంచి ప్రారంభమవుతుంది అంటూ ఆయన అక్కడ వాక్యం కూడా చాలా ఫేమస్ అండి. దుర్యోధనస్య అపరాధేన భీమార్జున బలేన చ, నువ్వు కారణం అవుతావు యుద్ధానికి, జనక్షయానికి నువ్వే కారణం అవుతావు. నీకు సహాయంగా భీమార్జునులు ఉంటారు, నీకు అపోనెంట్గా దుర్యోధనుడు ఉంటాడు. అది కూడా స్పష్టంగా చెప్పేసాడు ఆయన, అనుమానం లేకుండా చెప్పేశాడండి. చెప్పేసేపటికి ఇంత ఉత్సాహంతో అపూర్వంగా జరిగినటువంటి రాజసూయాగం చేసినటువంటి ధర్మరాజు నీరు కారిపోయాడు పాపం, నీరు కారిపోయాడు. ఆయన మహర్షి వెళ్ళిపోయారు ఆయన చెప్పేసి. ఇది 13 ఏళ్ళు ఉంటుంది, అది కూడా చెప్పారు ఆయన. ఈ జనక్షయానికి సమయం 13 సంవత్సరాలు. రాజసూయాగం జరిగిన తర్వాత జనక్షయానికి 13 ఏళ్ళు, అది ఎప్పుడైనా జరగవచ్చు. ఆయన వెళ్ళిపోయారు. ఇంట్లోకి వచ్చిన వెంటనే నలుగురు తమ్ముడిని, ద్రౌపదిని, 5గురిని కూర్చోబెట్టాడు. తాను 6వాడు కదా. ఇది జరిగినటువంటిది. ఇది అంటే మన యొక్క వృద్ధిని హర్షించినటువంటి వాడు దుర్యోధనుడు. వాడు మనకి వాడితో గొడవ ప్రారంభమవుతుంది అని చెప్పారు ఆయన. సామాన్య అప్పుడు దానికి తన విశ్లేషణ చెప్తాడండి. గొడవ ప్రారంభించడానికి ఎప్పుడు కూడా 2 కారణాలు ఉంటాయి. ఒకటి, అవతలవాడు అడిగింది మనం ఇవ్వకపోతే గొడవ ప్రారంభమవుతుంది ఎప్పుడైనా సరే. బస్సులో కూర్చోండి, బస్సులో మనం స్టాండింగ్లో ఉన్నాం, కొంచెం సీట్ ఇవ్వచ్చు కింద కూర్చొని ఉన్నటువంటి వాళ్ళు, కొంచెం జరగబోయా అంటే జరగకుండా కూర్చున్నారుకోండి, అప్పుడు వెంటనే మన గొడవ ఏమైనా అంత చోటు ఉంది కదా, జరగచ్చు కదా, ఎందుకు జరగవు, అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుంది. సౌండ్ రావట్లేదు ఏమండి వినండి, మాకు వస్తుంది. ఏమండి మీకు వస్తుందా సుబ్రహ్మణ్యం గారు? అందరికి వినిపిస్తుందా? మాకు వస్తుంది గురుగారు. వినిపిస్తుంది గురువు. సరే చూసుకోండి, మీరు అడ్జస్ట్ చేసుకోండి సార్ ఎవరు. ఓకే. అంచేత అడిగింది ఇవ్వకపోతే అప్పుడు గొడవ ప్రారంభమవుతుందండి. ఇది హ్యూమన్ సైకాలజీ ఇది. అందుచేత ఈ టైం పీరియడ్ ఈ వేళ నుంచి 13 సంవత్సరాలు అవతల వాడు అడిగింది కాదనను మొట్టమొదటి ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను. ఏది అడిగితే సరే 13 ఏళ్ళు, దాని టైం లిమిట్ కూడా పెట్టాడండి ధర్మరాజు. ఈ 13 ఏళ్ళు ఏది కాదన్నాను నేను. ఒకటి. రెండో కారణం, దెబ్బలాట రావడానికి కారణం ఇంకోటి ఏంటంటే, నాకు కోపం వస్తే దెబ్బలాట ప్రారంభం అవచ్చు. అవతల మంచివాడి కావచ్చు, నాకు కోపం వచ్చింది అనుకో, నేను గొడవ ప్రారంభించవచ్చు, ఇనిషియేట్ చేయొచ్చు. అందుకే ఈ వేళ నుంచి 13 సంవత్సరాలు నేను కోపం తెచ్చుకోను. కోపం వచ్చే పరిస్థితులు ఉన్నా సరే కోపం అణిచిపెట్టుకుంటాను నేను. ఈ వేళ నుంచి 13 సంవత్సరాలు ఈ 2 ప్రతిజ్ఞలు చేస్తున్నాను నేను ఈ వేళ నుంచి అని చెప్పి ఈ 5గురు ఎదురుకుండా చేశాడండి ఆయన. అప్పటికి అది ఎక్కడ ఇంకా జోదాహ మాట లేదు, అసలు ఆలోచనే లేదు ఎవరికి కూడాను. ఇక్కడ కానీ అక్కడ కానీ ఎక్కడ లేదు అసలు. అది ఈ ప్రతిజ్ఞను ముందర చేశాడండి, ఎవరికి తెలియదు. వ్యాస భగవానుడు తెలుస్తున్నారు అంటే పరమేశ్వర స్వరూపు వాళ్ళకి తెలుస్తుంది తప్ప, ఇంట్లో వాళ్ళు తప్ప ఇది ఎవరికి పబ్లిసిటీ లేదు ఎవరికి కూడా. ఎవరు చెప్పలేదు వీళ్ళు ఇలాంటి ప్రతిజ్ఞలు చేశాడని. కానీ 5గురికి మాత్రం, ధర్మరాజు కాకుండా 5గురికి కూడా తెలుసును. ఆయన అన్నాడంటే కట్టుబడి ఉంటాడు ఆయన. ఇది అయిపోయిందండి. ఇంతట్లో ఇక్కడ దుర్యోధనుడు 1-2 రోజులు ఉన్నాడు. తర్వాత వాడు మైసభ అంతా చూశాడు. అందులో ఏంటంటే ధర్మరాజుకు వచ్చినటువంటి ఆ బహుమానాలన్నీ కూడా రిసీవ్ చేసుకునేటటువంటి పాయింట్లో కూర్చోబెట్టాడు ధర్మరాజు దుర్యోధనుడిని. ఆ రత్నాలుట అలాంటి రకరకాల రత్నాలు ఉంటాయని దుర్యోధనుడు కూడా తెలియజేయండి. అంటే వాళ్ళ దగ్గర ఎప్పుడూ చూడనటువంటి రత్నాలు పట్టుకొచ్చారట వాళ్ళు. సైజులు కానీ, వాటి మెరుపులు కానీ, తర్వాత రకరకాల అది కంచరగాడిది కూడా పట్టుకొచ్చారండి. ఎన్ని రకాలు పట్టుకొచ్చారో అది పెట్టుకోవడానికి చోటు సరిపోలేదు అసలు ముందు వాళ్ళు ధర్మరాజు వాళ్ళకి. ఇదంతా చూసిన తర్వాత ఇతను హస్తినాపురం వెళ్ళిపోయాడు. ఇంద్రప్రస్థ నుంచి దుర్యోధనుడు వెళ్ళిపోయి ధృతరాష్ట్రుడి దగ్గర ఇంకా గోల ప్రారంభించాడండి. ఇంకా నేను బతకడం అనవసరం, నా శత్రువు వృద్ధిలోకి వచ్చేసాడు అని. అక్కడ ఎలాంటిది అంటే రాజసూయాగం కనుక చేసేస్తే అర్థం ఏంటంటే, దస్తావేజు మీద అందరి చేత సంతకాలు పెట్టించినట్లు ఎక్కడండి, మిగతా రాజులు అందరి చేత కూడాను ఎవరెవరు అక్కడికి వచ్చారో ఎవరండి వాళ్ళందరూ కూడా సంతకం పెట్టేసినట్టే. ఈయన మొత్తం విశ్వజేత
విశ్వంతని కూడా నెగ్గినటువంటి వాడు అని చెప్పి సంతకం పెట్టినట్టుడండి. నన్ను బలవంతంగా పంపించావు నువ్వు, నేను వెళ్ళమంటే వెళ్ళాను, నేను ఎంత పొరపాటు చేశాను, ఐశ్వర్యం నా కళ్ళబడింది, మన ఐశ్వర్యం వాడి ముందు ఏ మూలకి కాదు అసలు, ఇదంతా వేస్ట్ ఇది, నీకు ఉంది కదా నువ్వు అనుభవించయా అంటాడు ధృతరాష్ట్రుడు. నాకు ఇదేం మూల అసలు, వాడు ఐశ్వర్యం ధర్మరాజు ఐశ్వర్యం అసలు, నేను వాడు అలా పచ్చగా ఉంటే నేను చూడలేను. ఇంకా ప్రారంభించేశాడండి. పక్కన శకుంతోటి అంతకుముందు జరిగాయి, ఇదంతా నీకు సంపాదించేస్తాను మొత్తమే ఈ గోలలో. అప్పుడు ఏం చేద్దామంటావు, చివరికి ఏమిటంటే శకుని, దుర్యోధనుడు, దుష్యంత నలుగురు, ముఖ్యంగా శకుని, జ్యోత క్రీడ ద్వారా వాళ్ళ ఆస్తి అంతా మనం అపహరించవచ్చు, యుద్ధం రక్తం చిందకుండగా ఆ ఆస్తిని మనం స్వాధీనం చేసుకోవచ్చు అని సలహా చెప్పాడు. నాకు ఆ స్పెషల్ టెక్నిక్స్ ఉన్నాయి నా దగ్గర, అది ధర్మరాజుకి తెలియదు, అందుచేత నేను నెగ్గిస్తాను వాగ్దానం చేస్తాడు శకుని. వీళ్ళు మొత్తం మీద ధృతరాష్ట్రుడితో చెప్పారండి. అంటే ఈ కథ అందరికీ తెలుసుందే, తెలియదని కాదు, కొన్ని అంశాలు తెలియకపోవచ్చు, అందుకోసం చెప్తున్నాను వివరంగా, క్రీడ అనే పదం కోసం. అయిన తర్వాత ఇప్పుడు ఏమని పిలవాలి, జోదం ఆడుకోవడానికి పిలవాలి, ఎక్కడ కూర్చోవాలి ఆడుకోవడానికి, దానికోసం ఏం చేశాడంటే ధృతరాష్ట్రుడు, అంటే దుర్యోధనుడు వచ్చిన తర్వాత 2 నెలల సమయంలో 1000 స్తంభాల మేడ కట్టించాడండి. 1000 స్తంభాల భవనం కట్టించాడు. కట్టించి దాని కంబళ్ళు వేసాడు, తివాసీలు వేసాడు, రకరకాల అలంకారాలను చేసేసి, అంటే జోదం ఆడుకోవడానికి ఒక ప్లేస్ అన్నమాట. దానికోసం అని చెప్పి ఆఖరిని ధృతరాష్ట్రుడు పూర్తిగా ఇంకా దుర్యోధనుడు ఏం చెప్తే అది చేసేసి మొట్టమొదటి కొంత అభ్యంతరం పెట్టాడు, తన మాట వినలేదు. విదుడిదే చెప్పిద్దామని ట్రై చేశాడు, వినలేదు దుర్యోధనుడు. ఇంకా తన అస్తిత్వం వాడి మీద ఆధారపడి, తను కూడా స్వార్థపరుడు కనుక సరే అనుకున్నాడు, అది కట్టించాడండి. కట్టించిన తర్వాత అప్పుడు విదురుణ్ణి పంపిస్తాడండి ధర్మరాజు దగ్గరికి. అక్కడ వాక్యం చూడండి, ఆ వాక్యం చూపిస్తాను ఒక్కసారి స్క్రీన్ షాట్. ధృతరాష్ట్రుడు అనేటటువంటి మాట ఇక్కడ చూడండి, వాడు అన్న మాట ఏమిటి, చేసింది ఏమిటి చూడండి ఒకసారి. సభేయం మే బహురత్నా విచిత్ర శయ్యాసనైరుపపన్నా మహార్హైః సాదృశ్యతాం భ్రాతృభిः సార్ధమేత్య సుహృద్యోతం వర్తతాం అత్ర చేతి. ఇదండి ఇక పదవిభాగం చేస్తే సభా ఇయం సభేయం అవుతుంది. ఈ సభ రత్నాలతో, ఆ స్తంభాలను కూడా రత్నాలు పొదిగేసేటండి. విచిత్ర తల శయ్య ఆసనై, సోఫాలు ఎన్ని రకాలు ఉంటాయో, ఎంత అందంగా మహారాజు గుండి సోఫా లాంటివి, మా పరుపులు, మంచాలు, మొత్తం ఉపపన్న మహార్హై, చాలా మహార్హము అంటే చాలా శ్రేష్టమైనటువంటి, చాలా కాస్ట్లీ అయినటువంటి అటువంటి మంచాలు, పరుపులు, తర్వాత సోఫాలు అన్నిటితోటి నింపేశారు వాళ్ళు ఆహారంతో కూడా. సాదృశ్యతాం భ్రాతృభిः సార్ధమేచ్చ, అతను సోదరులందరితోటి కూడా వచ్చి ఇక్కడ ఆ హాలుని, ఆ సభను చూసుగాక. వచ్చిన తర్వాత ఏం చేయాలి, చూడడం కాదు, చూసి వెళ్ళిపోతాడు. సుహృద్యూతం వర్తతాం, ఫ్రెండ్లీ ద్యూతం ఉంటుంది ఇక్కడ. అదండి ఇక్కడ మన ఇంపార్టెంట్, అండర్లైన్ చేసాను చూడండి. సుహృద్యూతం అంటే ఫ్రెండ్లీ కంటెస్ట్. సుహృద్యూతం అంటే క్యారమ్ బోర్డు ఆడుతుంటే మనం వాడు ఆస్తులు లాక్కుంటాం, మన పిల్లలతో ఆడుకుంటాం, వాడు ఆస్తులు లాక్కోవడం దాన్ని ఏమంటారంటే ఫ్రెండ్లీ. క్రికెట్ ఆడుకుంటూ ఉంటారండి, సాటర్డే సండేస్ పిల్లలందరూ వెళ్ళి ప్రాపర్టీస్ లాక్కుంటారా, లేదు, ఫ్రెండ్లీ మ్యాచ్, దాని పేరు సుహృద్యూతం. అందుచేత ఏమని చెప్తామంటే, ఓ విదురా, నువ్వు వెళ్ళి ఇక్కడ బిల్డింగ్ కట్టారు, ఒక భవనం, కొత్త భవనం, ఆ భవనం ప్రారంభోత్సవానికి నువ్వు రావాలి, అక్కడ అవకాశం చూసి మనం సుహృద్యూతం ఆడుకోవచ్చు. సుహృద్యూతం అంటే ఫ్రెండ్లీ కంటెస్ట్లో జూదం ఆడుకోవచ్చు అని ఈ మాట విదురుడితో చెప్పాడండి. ఈ మాట పట్టుకెళ్ళి నువ్వు ధర్మరాజుతో చెప్పు అంటాడండి. అది అక్కడ అంటే వాడు చెప్పినటువంటి కమిట్మెంట్ ఏంటంటే, జూతం అనేది సుహృద్యూతంగానే, రియల్ జూతంలో కాదు, ఇది ఆడుకోవడం వరకే తప్ప ఆస్తులు లాక్కోవడం కాదు అని మాట కమ్యూనికేట్ చెయ్యి నువ్వు అని చెప్పిన దానికి భిన్నంగా ప్రవర్తించాడండి ధృతరాష్ట్రాన్ని కంపెనీ. అనేప్పటికి వెంటనే ఇతను ఏమంటాడు తెలుసునండి, విదురుడు అతను వెంటనే ఎంత ఒక సరి అయినటువంటి మంత్రి ఉంటే ఎలా మాట్లాడారో అలా మాట్లాడాడండి. ఇక్కడ ఈ వాక్యం చూడండి.
నాభినందే నృపతే ప్రైషమేతం మైవం కృథా కులనాశాద్ బిభేమి పుత్రే భిన్నై కలహస్తే ధ్రువం స్యాత్ ఏతచ్ఛే ద్యోతకృతే నరేంద్ర. ఓ రాజా, నా అభినందే, ఐఎమ్ నాట్ గ్రీటింగ్ యూ, నేను హర్షించట్లేదు నువ్వు చెప్పినటువంటి వాక్యం చెప్పి రావడానికి. ప్రైషమేతం, నన్ను పంపిస్తానన్నావు, నీ ఆదేశాన్ని ఎవరు చెప్పిరమ్మన్నావు, నాకు ఇష్టం లేదు, ఖచ్చితంగా చెప్పేయండి. మైవం మైవం కృధ మా ప్లస్ ఏవం, ఈ విధంగా వద్దు, మా కృధ ఇలా చేయొద్దు. ఎందుకంటే కులనాశాద్ బిభేమి, కులనాశనం అయిపోతుందేమని భయపడుతున్నాను నేను. ఇంచేతని ఒక్కసారి జూదం ఆడారో ఇంక రెండు కలపడానికి వీలు కానంత గాయాలు ఏర్పడిపోతాయి. పుత్రైర్భిన్నై కలహ, ఎప్పుడైతే రెండు భాగాలుగా విడిపోయారో, భిన్నమైపోయారో, పాండురాజు పుత్రులు ఓ పక్కనే, ధృతరాష్ట్రుడు ఓ పక్కన అయిపోయిందో, కలహ ధ్రువం స్యాత్, తప్పకుండా యుద్ధం జరిగి తీరుతుంది, గొడవలు జరిగి తీరుతాయి. ఏతచ్ఛంకే ద్యోతకృతి నరేంద్ర, ఈ జోదం విషయంలోకి వచ్చేప్పుడు ఇది నా అనుమానం అయ్యా, నా భావనది, నా ఊహది అని ఖచ్చితంగా చెప్పేశాడండి అతను. అనేప్పటికీ అతను అంటాడండి ధృతరాష్ట్రుడు, అతను అన్నమాట, నేహ క్షత్త కలహ తప్సితే మాం, నువ్వు కలహం కలహం చెప్పి నన్ను భయపెట్టకు. నచేదైవం ప్రతిలోమం భవిష్యత్తు, ఇది సర్వం, ఇదంతా కూడా దేవుడి చేతిలో ఉంటుందయ్యా, నీ చేతిలో నా చేతిలో ఏమిటి. మళ్ళీ వేదాంతం చెప్తాడు ఇక్కడ. నేను రాజుని, నీకు శాసనం చేస్తున్నాను. తదద్య విధుల ప్రాప్య రాజానం మమ శాసనాత్, నా ఆజ్ఞని పాలోచించి నువ్వు వీళ్ళొత్తే, ఇక్కడ మాట్లాడడం వీలేదు, ఇక్కడ నీ సలహా ఇప్పుడు అడగట్లేదు నేను. క్షిప్రమాణయ కుంతీపుత్రం యుధిష్ఠిరం, తీసుకురా వెంటనే కుంతీపుత్రుడు అయినటువంటి ధర్మరాజు తీసుకురా, అంతే. ఇది నా ఆర్డర్. ఆ స్థాయిలోకి వస్తే తప్ప విదుడు వెళ్ళలేదండి అసలు. అంటే వాడు ఎంత ఆల్రెడీ ధృతరాష్ట్రుడు వాళ్ళు ఎంత డిసిసివ్గా ఉన్నారో చూసుకోండి, వాళ్ళ ఆస్తి అంతా అపహరించాలని. కానీ వాడిన పదం సుహృద్యుతం, మర్చిపోకండి, మోస్ట్ ఇంపార్టెంట్ వాడది. విదురుడు వెళ్ళాడండి. వెళ్ళిన తర్వాత అక్కడ ధర్మరాజుతో ఈ మాట చెప్తాడండి. అతను ఎలా రియాక్ట్ అయ్యాడో చూడండి అతని శ్లోకంలో. ఇందాక ఎందుకు చెప్తాను, ధర్మరాజు జోదరి, ఎవరన్నా జోదం ఆడుతున్నారంటే చాలు పరిగెట్టి వెళ్ళిపోతాడు అన్నట్టుగా మనం నెత్తి మీద మన భావన పెట్టేశారండి జనం అందరూ కూడా. ఎంత తప్పో ఈ వాక్యం ఒక్కసారి చూడండి, పైన టిక్కు పెట్టిన శ్లోకం అండి. ద్యూతే క్షత్త కలహో విద్యతేన కోవైద్యూతం రోచయేద్ బుధ్యమాన కిం వా భవాన్ మన్యతే యుక్తరూపం భవద్వాక్యే సర్వయేవ స్థితాస్మః. అంటే క్షత్త అంటారండి బాబాయ్ని, అంటే వాడు బాబాయ్ వరుస అవుతాడు కదా, పాండురాజుకి తమ్ముడు లాంటి వరుసే కనుక. హే క్షత్త, బాబాయ్. ద్యూతే కలహ విద్యతేన, జోదం ఆడితే కలహం వచ్చి తీరుతుంది మాకు, ధృతరాష్ట్రపుత్రుడికి మాకును. తెలివైన వాడు ఎవడైనా సరే, బుద్ధిమాన, ఈ విషయం తెలిసినటువంటి వాడు, ఓ ద్యూతం రోచేత్, ఎవడి ద్యూతం అంటే ఎవడి ఇంట్రెస్ట్ తీసుకుంటాడయ్యా, ఎవడికి ఇష్టం అయ్యా ఇది, నేను నిజంగా నువ్వు అనుకుంటున్నావా ఇది మంచిదని? కింవా భవాన్ మన్యతే యుక్తరూపం, తగిందని నువ్వు అనుకుంటు, నాకు సలహా చెప్పడానికి వచ్చావు నన్ను తీసుకెళ్దామని, ఇది నాకు మంచిదంటావా నువ్వు? నీ అభిప్రాయం, నువ్వేమనుకుంటున్నావు ఇక్కడ, నువ్వు మంచిదని అనుకుంటున్నావా? ఒక్క విషయం గుర్తెట్టుకో, నేను ధిక్కరిస్తున్నాను అనుకోకు, నువ్వేం చేయమంటే చేస్తాను నేను. భవద్వాక్యే సర్వయేవ స్థితాస్మః, నీ మాట మీద మేము నిలబడ్డాం, నువ్వు నిప్పులో దూకమంటే దూకుతాం. అదండి ధర్మరాజుకి విదురుడి మీద ఉన్నటువంటి గౌరవం. అక్కడ ధృతరాష్ట్రుడికి గౌరవం లేదు. నా శాసనం వల్ల వెళ్ళంటే తప్ప విదురుడి కదిలి రాలేదు, అపకారం జరగబోతుంది, ప్రమాదం జరగబోతుంది. ఈ మాట చదివినటువంటి వాడు ఎవ్వడు కూడా ధర్మరాజు జోదరి అనే మాట అనలేడండి మొట్టమొదటి. అనేప్పటికీ అప్పుడు విదురుడు సమాధానం చెప్తున్నాడండి. చెప్పాలి కదా మరి, నీ మాట, నువ్వు నీ అభిప్రాయం కూడా అదేనా, జోదం ఆడమనేనా అని అన్నాడు కదండి. జానామ్యహం ద్యోతం అనర్థమూలం కృతశ్చి యత్నోస్య మయా నివారణే రాజాచ మాం ప్రాహిణో త్వత్సకాశం శ్రుత్వా విద్వన్ శ్రేయ ఇహ ఆచరస్వ. నేను ఇప్పుడు నా స్వతంత్రంగా రాలేదు, ఒక మహారాజు పంపిస్తే వచ్చినటువంటి మెసెంజర్లా వచ్చాను నేను నీ దగ్గరికి. రాజాచ మాం ప్రాహిణోత్, రాజుగారు పంపించారు. రాజుగారు పంపించారంటే అర్థం ఏంటండి, ఆయన మా అన్నయ్య పంపించాడు అంటలేదు, రాజుగారు పంపించారంటే రాజాజ్ఞ వహించవలసిన, అందుకోసమే వచ్చాను చెప్పడానికి. నీ ఇష్టం, నువ్వేం చేస్తావు చేసుకో. శ్రుత్వా విద్వన్, ఓ విద్వాంసుడా, అన్నీ తెలుసున్నటువంటి వాడా ధర్మరాజా, ఇదంతా విన్నావు కదా, విన్నావు కనుక శ్రేయ ఇందులో ఏది మంచి అనుకుంటావు నువ్వు చెయ్యి, నీకు చెప్పడం వరకే నా బాధ్యత అంతే. ఆయన చెప్పమన్నాడు, చెప్పాను, వస్తేరా లేకపోతే లేదు.
నువ్వేం చెప్పమంటావు అది మళ్ళీ వెళ్ళి చెప్పొస్తాను నేను. అయితే మరి నువ్వేం చేయలేదు అక్కడ ప్రయత్నం అడుగుతాడు. ఆ మాట ముందు చెప్పేసాడు. జానామ్యహం ద్యోతం అనర్థం మూలం. నాకు తెలుసును ఈ ద్యోతం అనర్థాలన్నిటి కూడా మూలం అని, మూల కారణం అవుతుందని. కృతశ్చ యత్నః, నా ప్రయత్నం నేను చేశాను. అస్య నివారణే మయా యత్నః కృతః, అది నివారించడానికి ద్యోతం ఆడకుండా ఉండడానికి నా ప్రయత్నం చేశానయ్యా. కానీ ఇంక మధ్యలో తర్వాత రాజుగారు నన్ను పంపించారు నేను తీసుకురమ్మని. ఏది మంచో అది నువ్వు ఆలోచించు. చూసారా? ఇక్కడ అంటే విదుడు ఖచ్చితంగా వ్యతిరేకి జోదానికి. విదుడు ఏం చేయమంటే వీళ్ళు చేస్తారు, వీళ్ళు పాండవులు. నీ మాట మీదే మేమంతా నిలబడి ఉన్నాం అనే మాట ఉంది సరే. నువ్వేమంటే అది, నువ్వు చేయమంటే చేస్తాను, నువ్వు ఆడమంటే ఆడేస్తాను. నేను అనట్లేదు. అక్కడ అతను సంశయంలో పడిపోయాడు విదురుడు. ఆడమంటాడా ఆడద్దాను ఏమని చెప్పాలి? తనకి ఇష్టం లేదు. ఆ మాట స్పష్టంగా చెప్పేస్తున్నాడు. నేను రాజాజ్ఞ వల్ల వచ్చానయ్యా. ఆవేళ ఒక రూల్ ఉండేది, రాజాజ్ఞని ఫాలో అవ్వాలి, దాన్ని ధిక్కరించకూడదు. రాజాజ్ఞని ధిక్కరించడం మహానేరం, పాపం కూడా. అని ఇప్పుడు ఇతను నేను రమ్మని చెప్పట్లేదు, రావని నువ్వు ఏది మంచో ఆలోచించుకో, నువ్వు నిర్ణయం నీకే వదిలిపెట్టేస్తున్నాను. శ్రుత్వా విద్వం శ్రేయహాచరస్వ. ఇది ఇలాంటి వాక్యాలండి మనకి 14 వాక్యాలు 15 వాక్యాలు దొరుకుతాయండి. సరే వెళ్ళాడు, నిర్ణయం తీసుకున్నాడు, వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ మొట్టమొదటి ధృతరాష్ట్రుడు చెప్తాడు, భవనం చూడడం బాగానే ఉంది, జ్యోతక్రియ వల్ల ప్రమాదం ఉంది, భేదాభిప్రాయాలు మాకు ఏర్పడడానికి అవకాశం ఉంది, అయినా నీ నిర్ణయం ఏమిటంటాడు. ఆడండి అంటాడు. ఎలాంటి ఆటని చెప్పాడు ఆయన? కౌరు ఎలా గౌరవించాడు? సుహృద్యోతం చెప్పాడు. సుహృద్యోతం అంటే ఫ్రెండ్లీ కంటెస్టెంట్, అంతే, అనుమానం వద్దు. ఇంకా సుహృత్ అంటే ఫ్రెండ్లీ మ్యాచ్ అంటే ఆస్తులు. కానీ జరిగింది ఏంటండి? అవమానం చేసి పంపించాడు ద్రౌపది వస్త్రాపహరణంతో సహా. 13 సంవత్సరాలు 12+1 తర్వాత అది పెట్టాడు. ప్రతిసారి చెప్తూనే వచ్చాడండి. తర్వాత జోదం కూర్చున్నప్పుడు ఒక ధృతరాష్ట్రుడితో చెప్పేశాడు ధర్మరాజు, నాకు ఇష్టం లేదు, కానీ నువ్వు ఆడమంటే ఆడతాను, నువ్వు మహారాజు కనుక ఆడండి అన్నాడు. కూర్చున్నాడు. ఆ దుర్యోధనుడు పక్కనే శకుని వచ్చి కూర్చున్నాడు. వెంటనే అన్నాడు, ఎవరితో ఆడమని పిలిచారు? మన ఇద్దరం ఆడుకుంటామని పిలిచారు. నాకు శకునుడు మధ్యలో వీడేవుడు, వీడికి సంబంధం ఏంటి ఇక్కడ? లేదు, నా తరఫు నుంచి ఆడతాడు వాడు అని దుర్యోధనుడు అన్నాడు. ఇప్పుడు చూడండి, ధర్మరాజు ఆడారా ఆడద్దా? అక్కడ ఆ వేళ రాజసూయాగం అయిన తర్వాత అతను చేసిన 2 ప్రతిజ్ఞలు, మొట్టమొదటి ప్రతిజ్ఞ ఇక్కడ రంగంలో ప్రవేశించిందండి. అవతల వాడు ఏది అడిగితే అది నేను కాదని అనను. ఇప్పుడు దుర్యోధనుడు ఆడమని కూర్చున్నాడు. నా తరఫున శకుని ఆడతాడన్నాడు. ధృతరాష్ట్రుడు ఆయన అంగీకారం తలకాయ ఊపుతున్నాడు. అవతల వాడికి ఏం చేయమంటే చేస్తా. ఆ ప్రతిజ్ఞ ప్రకారం అతను ఒప్పుకున్నాడండి. అంతేగాని జోదం మీ ఇష్టం కొద్దీ అతను ఒప్పుకోలేదు. ఎవరైనా మీతో అంటుంటే ధర్మరాజు జోదం అంటే ఎప్పుడు మీరు ఆ మాట యాక్సెప్ట్ చేయకండి. మరి వాక్యాలు కనిపిస్తున్నాయి, డైరెక్ట్ టెక్స్ట్ ఉంది మన దగ్గర భారతంలోది. ఇది చెప్తానంటే క్రీడాచమే. మరి మోదం ఎవరికయ్యా? నెగ్గిన వాళ్ళకి. క్రీడాచమే మోదశ్చమే అని అక్కడే మన మాట కోసం ఈవేళ ఈ భారతంలో ఈ భాగాన్ని తీసుకున్నామండి. ఇంకా మోదం అనే మాటకి అసలు మనం దాని మీద మళ్ళీ విడిగా ఆ ఒక్క మాటకి చాలా అర్థం చెప్పుకోవాలండి. మోద, ప్రమోద, ఆమోద పదాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు 5 నిమిషాలు సరిపోదు, అంటే ఇవాళ ఇక్కడికి ఆపుకుందామండి. క్రీడా అక్షద్యోతాది మోద తజ్జన్య హర్ష. ఏమండి, జోదం ఆడిన వాళ్ళలో ఇద్దరికీ ఆనందం కలుగుతుందా? నెగ్గినవాడికి ఎప్పుడును. జోదం ఆడితే ఎవడో ఒకడు నెగ్గుతాడు, ఒకడు ఓడిపోతాడు. అంచేది ఇక హర్ష అంటే సంతోషం ఎవడికి కలుగుతుంది? నెగ్గినవాడికి వచ్చి. అంటే ఇక్కడ పరమశివుని గురేవుడు ఇక చాలా విచిత్రం అండి. ఇక్కడ ధర్మరాజు తలా చేసినట్టు ఈ క్రీడ మీద ఇంకో మాట కూడా ఉంది, అది కూడా చెప్తాను. టాపిక్ అయిపోతాం కదా మనకి. ఆ టాపిక్ ఎలా అంటే సరే ఓడిపోయి కథ అంతా తెలుస్తుంది. అరణ్యానికి వెళ్ళాక ధర్మరాజు కాలక్షేపం ఏమిటండి? అతనికిట ఒక్కరోజు ఖాళీగా లేటండి ధర్మరాజు. మామూలుగా ఇంకా భోజనానికి భయం లేదు, అక్షయపాత్ర వచ్చింది వాళ్ళకి అని చెప్పి మధ్యాహ్నం వంటింట్లోకి వెళ్ళాలి, కూర దొరకాలి, బాగా ఏమి ద్రౌపదికి లేదు, ఎవరికీ లేదు. ఇంకో విషయం చాలామందికి తెలియదు, ఈ 6గురే కాదండి అరణ్యానికి వెడతా. ఈ 5గురి యొక్క రథాలు తోలేవాళ్ళు, వాళ్ళ సర్వెంట్ ఫ్యామిలీసు సుమారు 140 మంది వెళ్ళారటండి. ఈ పంచపాండవులతోటి ద్రౌపదితో సహా అరణ్యవాసం చేసినటువంటి వాళ్ళు 140 మందిటండి.
ఎవరికి భోజనం సమస్య లేదు, అక్షయపాత్ర ఉంది కనుక. మా గురుగారు ఒక ఆయన అనేవారు, చాలా క్రూడి మాట అది. ధర్మరాజు ఏం కష్టపడ్డాడు అక్షయపాత్ర ఉండగా? ఆయన అన్నవాడు, ఏం దొబ్బిడే అన్నారట. ఏం దొబ్బిడే ఈ మాట వాడుకోండి. అరణ్యవాసం అంటే ధర్మరాజు అరణ్యవాసంలో ఉండాలి, మన పట్టణవాసం అన్నారు ఆయన. శ్రమ లేకుండా భోజనం వచ్చేస్తుంటే మన క్యాటరింగ్ నుంచి రకరకాల పదార్థాలు, ఇంతకంటే ఏం కష్టమయ్యా నీకు? ఏం కష్టం లేదు బాబు అన్నారు. అలాగా ఇది. అయితే అతను ఏం చేశాడంటే, రోజు అరణ్యాల్లో ఉండే మహర్షులతో నిత్యము గోష్ఠి పెట్టుకునేవాడు. ధర్మాలు ఇదివరకు తెలియని ధర్మాలు అనేకం ఉన్నాయి. ధర్మశాస్త్రం ఎంత క్లిష్టమైందో అది మహానుభావులతో ఒక మహర్షిట ఈ దృష్టి మాత్రం మడి పగ ఎలా తీర్చుకోవాలని ఎప్పుడు ఉండేదండి. ధర్మరాజు అని తెలివి తక్కువడు కాదు. అతన్ని తిక్కన గారు మంచి మాట్లాడతాడండి. ధర్మరాజు యుధిష్ఠిరుడు మెత్తటి పులి తినేస్తాడు, ఎవ్వడికి తెలియకుండా. తినబడుతున్నాడు కూడా తెలియదు, మింగేస్తున్నాడని. మెత్తటి పులి అని వాడతాడండి, ఉద్యోగపరంలో వస్తున్నాడు. అలాగా ఎప్పటికైనా సరే మరి జూదంలో నెగ్గడానికి కావాల్సినటువంటి తను ఎక్విప్ అవ్వాలనుకున్నాడండి. ఒక మహర్షిట ఆయన జూదంలో దానికి సంబంధించినటువంటి కొన్ని మంత్రాలు ఉన్నాయటండి అధర్వవేదంలో. ఆ మంత్రాలు నేర్పాడండి ధర్మరాజుకి. శకుని ఎందుకు నెగ్గాడు? తను ఏ పందెం కావాలంటే ఆ పందెం పడుతుంది అక్కడ. ధర్మరాజు ఎందుకు ఓడిపోయాడు ఆ వేళ? ఆ దాని పాచికల మీద తనకేం కంట్రోల్ లేదు. ఆ మంత్రోపాసన వాడికి ఏదో రకంగా సిద్ధించింది వాడికి, శకునికి. ఇప్పుడు ఇతను అరణ్యవాసం చేస్తూ ఆ మంత్రోపాసన చేశాడండి ధర్మరాజు. ఆ మహర్షి ఉపదేశం పొంది ఇప్పుడు ఇతను ఏ పందెం కావాలంటే ఆ పందెం పడుతోంది. ఇప్పుడు ఇతనికి ఏమిటంటే ధైర్యం ఏంటంటే, ఎస్ ఈ పట్టి నేను నెగ్గి తీరగలను, అవసరం వస్తే ఆడితే. నువ్వు ఓడిపోయినప్పుడు కూడా ఓడిపోయాం కదా, పెర్మనెంట్‌గా కాదు ఇంక. అవసరం వస్తే రేపు పొద్దున ఎప్పుడైనా సరే, ఏ కండిషన్ ఎలా వస్తుంది, ముందు తను ఎక్విప్ అయిపోయినాడండి. ఇప్పుడు ధైర్యంగా ఉన్నాడు, నేను నెగ్గగలను. అంటే ఎవరో ఒకళ్ళు నెగ్గుతారు. ఇప్పుడు వాడే నెగ్గాలనే ఉంది, శకునే నెగ్గాలనే ఉంది. వాడికి పడకపోవచ్చు, వాడికి పడితే నాకు పడుతుంటాయి. డ్రా అవుతుందేమో చివరికి, అంతే. నేను ఓడిపోను ఇంకా. ఆ రకంగా ఇక్కడ పరమశివుడు ఏం కోరుతాడంటే, నాకు ఈ ఎప్పుడైతే క్రీడ అన్నాడో, ఈ క్రీడకి సంబంధించినటువంటి మంత్రోపదేశాలు కూడా నాకు లభించుగాక. నేను క్రికెట్‌లో వెళ్ళానంటే, ఆ క్రికెట్‌కి సంబంధించినటువంటి మంత్రాలు ఏమైనా ఉంటే, అది నేను ముందర పారాయణ చేసేస్తే ఆ క్రికెట్‌లో నేను నెగ్గి తీరాలి. దానివల్ల నాకేమొస్తుంది? ఆనందం ఎలాగా కలుగుతుంది నాకు. అలాగ మనం అన్వయించుకోవచ్చండి. అంటే దీనికి పరమశివుడు మనకి ఆడుకోవడానికి అవకాశం ఇచ్చాడంటే, దానికి నెగ్గడానికే ఇస్తాడు మనకి. మనం అడిగాం వరం. ఆయన మనకు నెగ్గడానికే ఇస్తాడు. ఓడిపోయిట్లో ఉండి ఆట మనకివ్వడు. ఆట ఆడుకుంటుంటే ఓడిపోవడం క్వెషన్స్ ఆయన ఇచ్చేది ఎందుకింకా? మన తెలివితేటలతోటి మనం ఎప్పుడు ఓడిపోలేమండి. అంచేత ఆయన పరమశివుని చేత అనుగ్రహంతో పొందుతాం. అంటే ఆటలన్నిటిలో కూడా నేను విజయవంతం అవుదునుగాక అనే మాట మనకి ఇక్కడ చమకంలో రావడం బట్టి, పరమశివుడిని ప్రార్థిస్తున్నటువంటి భక్తుడికి ఎప్పుడు విజయమే తథ్యము అనే మాట సూచించబడుతుందండి. ఎప్పుడైతే విజయం వచ్చిందో దాని ఫాలోడ్ బై మోదః తజ్జన్యః హర్షః. అంటే ఆట ఆడినప్పుడు నెగ్గడం వల్ల వచ్చేటటువంటి ఆనందం. ఓడిపోయినోడు ఎలాగ ఆనందంలో ఉండలేడు వాడు. నెగ్గి తీరుతాం మనం అనేటటువంటి గ్యారంటీ ఇక్కడ పరమశివుని యొక్క అనుగ్రహం పొందితే గ్యారంటీ అనమాట. నెగ్గడం గ్యారంటీ, దానివల్ల ఆనందం గ్యారంటీ. ఆ రకమైనటువంటి శక్తులను కోరుకుంటున్నాడండి. ఇవాళ ఇక్కడ ఆపుకుందామండి. మిగతా తర్వాత చూద్దాం. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి.